581.
ఇది నిజంగా బైబిల్ బోర్డుగా పాడుతున్నామా, లేకపోతే ఆ ప్రార్థన యొక్క ఆ పాట యొక్క అర్థాన్ని ఎప్పుడైనా మనం ఆలోచిస్తాం. శత్రువు ఎప్పుడు కూడా మోసగించేది కింద పడేసి కాళ్ళు అనుకుంటాం, చేతులు అనుకుంటాం, సాధన ఎలా చేసింది అంటే ఆడికేమీ అంత పని అవసరం లేదు. చిన్న ఇది ఏంటంటే దేవుని స్వరం వినబడతా ఉన్నప్పుడు అది నీ చెవులకు ఇది లేకుండా నేనేం చేస్తానంటే నేను మభ్యపెట్టి నీకు ఉన్నటువంటి దాంట్లో నిమగ్నం చేసి బయట ఉన్నటువంటి స్వరాన్ని వినగలిగేలా చేస్తాడు. కానీ దేవునికి స్వరాన్ని వినపడకుండా చేస్తాడు. దీని కొరకు మన ప్రార్థన అనేటువంటిది ఉండాలి. అవసరతలు అక్కర్లతో ఎస్ ప్రభు నీకున్న జబ్బులు, నీకున్న సమస్యలు, నీకున్న పరిస్థితులు బయట ఆలోచన చేస్తే పాటల కొరదే ఉన్నారు. అందులో నువ్వు ఒకరు నేను దాని గురించి ప్రార్థన. ఎట్లాంటి ఆలోచన దేవుడు మన పట్ల కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆలోచన బద్ధంగా నడవటానికి శక్తిని కలిగేలా ప్రార్థించాలి. అది ప్రార్థన యొక్క గొప్పతనం.
ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 9 నుంచి 22 మాటలు మనం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం మాన్యువల్ బైబిల్లో పేజ్ నెంబర్ 640. 14వ అధ్యాయం 19వ మాట నుంచి 22 మాట వరకు మనం కలిసి చదువుకుందాం. నీవు యూదాను బుద్ధిగా విసర్జించుగా, సియోను నీకు అసహ్యమైన, మాకు చికిత్స దొరకకున్నంతగా నీ వేళ మమ్మల్ని పుట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుకుంటున్నాము, కానీ నేనే నేను కనబడలేదు. చికిత్స కలుగు కాలం కొరకు కనిపెట్టుచున్నాము, కానీ వీటి తగిలింది. యెహోవా, మా దుర్మార్గతలు, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధంగా పాపము చేస్తున్నాము. నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనము అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనలు జ్ఞాపకము చేస్తున్నాము, దాన్ని భ్రష్టపరచుకుని. జనులు వ్యర్థ దేవతలలో వర్షము కురిపించగలవారు ఉన్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడు అయిన యెహోవా, నీవే కదా దాన్ని చేయించున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయించున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకుని మనం పాటుకోవాలనుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, అత్యంత దయా కృప కనికరం కలిగిన గొప్పదాన్ని ప్రార్థన తండ్రి. దేవా, ఈ వారం అంతా నీ పాసనలో సాగిపడినప్పుడు, ఆయన పాసనకు వచ్చినప్పుడు ప్రార్థన కొరకే ఏ రీతిన మాటలు మేము దయచేసి వచ్చారు. ఆ మాటలు చక్కగా తెలియచేయకు. అదే సమయంలో తండ్రి, మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ రీతిగా నీ పాసనలో ఆ దినాన్ని వాళ్ళు కనిపెడుతూ వచ్చారో, మేము ఏ రీతిగా కనిపెట్టాలో మీరు మాకు నేర్పిస్తున్నామని దేవ పాటల్లో కూడా ఆ యొక్క మాట రావడానికి మీరు కృపణించారని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ దీని ప్రార్థన శ్రీకృష్ణ మన ప్రతిమాన్ని వేడుకుంటున్నాను. తండ్రి, ఆమేన్. మనం 19, 20, 21, 22 ఈ 4 మాటల్లో 3 మాటల నుంచి ఈ 3 సార్లు వస్తుంది కనిపెట్టుచున్నాము అనే మాట. సో కనిపెట్టుట అనే దాని గురించి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే దాని మీదే అని కాదు, కానీ కనిపెట్టుట ద్వారా ఆ దినాన్ని వాళ్ళు ఏ రీతిగా ముందుకు వెళ్ళారు, కనిపెట్టకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏ రీతిగా నష్టపోయారు అనేది తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథము ఈ 14వ అధ్యాయంలో అనేకమైన అంశములు ఉన్నాయి. అదే సమయంలో ప్రార్థన కొరకే వచ్చిన నేను ఏ రీతిగా ప్రార్థన చేయాలి, ఏ సందర్భంలో ప్రార్థన చేయాలి, అదే సమయంలో అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఒకవేళ మనము ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలనే విషయాలను తెలియజేస్తున్నాడు. దీని ముందు మీకు ఆల్రెడీ మొన్న బుధవారం నాడు అంకులు చెప్తూ వచ్చారు, కానీ కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇర్మియా అనేకమైన సందర్భాల్లో ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఇంచుమించు 7 సార్లు మనకి ఒక మాట కనిపిస్తుంది. కందరగడనే లేచి వీళ్ళు ప్రార్థన చేయడం కాదు, కానీ దేవుడే ఆ ప్రజలతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళు దేవుని మాటని పెడచెవిన పెట్టిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అందుకే ఇర్మియా యూదా రాజ్యానికి వస్తున్న కీడును బట్టి, యూదా రాజ్యంలో ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారు, అలా నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ రాజ్యము అశ్షూరీయుల చెంతకు చేరిపోయిన, అశ్షూరీయులు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పాడు చేసిన తర్వాత, వాళ్ళు చెరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత 136 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని యూదా రాజులు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఆ రాజులు చేసిన ఆ ఘోరమైన కార్యాలు బట్టి, ఆ క్రియలు బట్టి దేవుని యొక్క ప్రణాళికలో 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి కలిగిన ఆలోచన ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో వారు చేస్తున్న కీడిని బట్టి వారి మీదకి అనేకమైన సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాట వినిన పరిస్థితులు బట్టి వాళ్ళు ఏ రీతిగా నష్టపోయారు, ఎందుకు నష్టపోయారు, ఏ విధంగా నష్టపోయారు అనే విషయాన్ని ఇర్మియా తెలియజేస్తూ వాళ్ళు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎందుకు నష్టం వచ్చింది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ 14వ అధ్యాయంలో కొన్ని పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు.
ఆ పరిస్థితుల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదట 3 సంఘటనలు ఉంటాయి ఈ అధ్యాయంలో. మొట్టమొదట ఒకటో అధ్యాయం నుంచి ఒకటో మాట నుంచి చదువుతుంది, దయచేసి వినండి. 14వ అధ్యాయం మొదటి మాట. కరువు కాలంలో జరిగిన దాని గురించి ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారి చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. వట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గులు అవమానం నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి అనే మాట చదువుతున్నాం. మొట్టమొదటి 1 నుంచి 6 చూసినట్లయితే అక్కడ కరువు సంభవించినప్పుడు ఎలాంటి ఘోరమైన పరిస్థితులు వస్తాయో తెలియజేస్తున్నాడు. ఎందుకు వాస్తవంగా కరువు సంభవించింది? కరువు సంభవించడానికి కారణం ఏంటి అంటే, మన ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో తీయవలసిన ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే ఇంచుమించు అక్కడ 8వ అధ్యాయంలో 64 మాటలు ఉన్నాయి, 64 వాక్యాలు ఉన్నాయి. చదవండి, ఆ మాట మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 1 నుంచి 68 మాటలు ఉన్నాయి. మొదటి 11 మాటలు మాత్రమే దేవుని యందు విధేయత కలిగి దేవుని మాటకి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనకు వచ్చే దీవెనల గురించి రాశాడు. 11 మాటలు మాత్రమే. 12వ మాట నుంచి ఒకవేళ దేవుని మాట వినకపోయినట్లయితే, దేవుని మాటకు అవిధేయత కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో ఆ మాటకు నువ్వు విధేయత కలిగి ఉండకపోయినట్లయితే ఎటువంటి కీడు వస్తుందని తెలియజేస్తూ ఇంచుమించు 14, 16, 17 మాటల నుంచి మొత్తం 65 మాటలు. నష్టం ఎంత ఉందో చూడండి. ఆశీర్వాదం చాలా తక్కువగా రాయడం జరిగింది, కానీ నష్టము చాలా ఎక్కువగా రాశాడు. అందులో భాగంగా ఏమంటున్నాడు, ఎవరైతే అవిధేయత, ఎందుకు కరువు వచ్చింది? అవిధేయత కలిగిన ఆ ప్రజలను బట్టి ఆ కరువు రావడం జరిగింది. మనకి అక్కడ టీ వస్తున్నది, కానీ 23, 24, 28, 23, 24 మాటలు మనకు కనిపిస్తాయి. అది ఆ పొలం ఏమైపోయిందంట, ఉక్కు అయిపోయింది అనమాట. అంటే దున్నడానికి కష్టంగా ఉంది, పంట పండడానికి ఇబ్బందికరంగా ఉంది, వర్షం లేని పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే వాళ్ళ అవిధేయత, యూదా ప్రజల యొక్క అవిధేయతను బట్టి. ఇంకో మాట మనకు బాగా తెలుసు, మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఏలియా ప్రార్థన ఎందుకు వాళ్ళు చేసే పాపమును బట్టి అక్కడ వర్షం అనేది పడకపోవడం మనం చూస్తాము. ఎప్పుడైతే ఈ కరువు పరిస్థితులు ఉన్నాయో ఆ కరువు పరిస్థితుల్ని బట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నారు. 8వ మాట చూసుకున్నట్లయితే 14వ అధ్యాయం 8వ మాట చూసుకున్నట్లయితే ఏమంటున్నాడు ఆయన, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా అని అంటున్నాడు. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడా. ఇర్మీయా మాట్లాడుతున్నాడు వాళ్ళ కొరకు, నువ్వు వాళ్ళకి రక్షకుడు, ఎప్పుడూ కష్టకాలంలో రక్షకుడు. నీ నా జీవితంలో ఎప్పుడైతే మనం ఆయన ఎదుట కనిపెడతామో, మనకి అందరికి బాగా తెలుసు, అబ్రాహాము ఇంచుమించు 25 సంవత్సరాలు, అంటే 75 సంవత్సరాలు వచ్చిన వాగ్దానాన్ని 25 సంవత్సరాలు కనిపెట్టడం ద్వారా ఇస్సాకుని ఏ రీతికైతే పొందుకున్నాడు. అదే సమయంలో కాలేబు అంటాడు, నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసు అయినప్పటికీ 40 సంవత్సరాలప్పుడు ఎంత శక్తి కలిగి ఉన్నాను, ఇప్పుడు అంతే శక్తి ఉన్నానని ఆయన ఆ యొక్క స్వాస్థ్యాన్ని పంచినప్పుడు కాలేబుకు హెబ్రోను యొక్క స్వాస్థ్యాన్ని ఇవ్వడం, హెబ్రోను చుట్టుపక్కల ప్రాంతాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే హెబ్రోను అంటే సహవాసం, దేవుడితో సహవాసం అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే కనిపెట్టడం వలన మేలైనవి మనం పొందుకుంటాము. అయితే ఎందుకు జవాబు రావట్లేదు మనం చేసే ప్రతి ప్రార్థనకు? ఎందుకు ఈ రీతిగా వెనుకడు వేస్తున్న పరిస్థితులు అంటే ఒక మాట కనిపిస్తుంది, కీర్తనలో తీయవసరం లేదు, కానీ దేవుడు ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తాడంట. ఉత్తమం అనేది అనే ఆలోచన నేను టెన్సెస్లో చూసినప్పుడు గుడ్, బెటర్, బెస్ట్. అంటే గుడ్ అంటే మంచిది, బెటర్, బెస్ట్ అంటే ఉత్తమం, బెస్ట్. మనకి దేవుడు బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది.
కానీ ఇశ్రాయేల్ ప్రజలకు అదే చెప్తానండి. ఏమంటున్నాడు? మీరు చెరకు వెళ్ళండి, అక్కడ మొట్టమొదటి కరువు ఉంది, చూద్దాం తర్వాత. ఇంకా రెండోది ఏంటంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. కరువు ఎందుకు వచ్చిందంటే ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, ఇర్మియా రాస్తా ఉన్నాడు, చూద్దామండి. ఆ మాట చదివినప్పుడు కొన్ని మాటలు మీరు బైబిల్ చదివినప్పుడు కొన్ని మాటలు కొద్దిగా నమ్మశక్యంగా ఉండవు అని, కానీ దేవుని ప్రణాళిక ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అవి మీరు మీ బైబిల్లో లేకపోతే మీ మనసులో రాసుకొని ప్రయత్నం చేయండి. నేను ఈ మాట చదివినప్పుడు నాకు ఎంతో ఏంటి ఇలా ఉంటుంది అనిపించింది. 7వ అధ్యాయం, 7వ అధ్యాయం ఎందుకు కరువు వచ్చే పరిస్థితి వచ్చాయంటే, ఎందుకు వాళ్ళు అవిధేయత కలిగి ఉన్నారు? అవిధేయత వల్ల కరువు వచ్చింది కదా. ఇంకొక అవిధేయత గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, 7వ అధ్యాయం 31వ మాట నేను చదువుతుంది, దయచేసి వినండి. నేను ఆజ్ఞాపించని క్రియను మంచిది, ఆజ్ఞాపించని క్రియ చేయడంలో తప్పేం లేదు. ఒకవేళ తెలియక అదేవిధంగా వాళ్ళు పాపంతో ఉన్నారు కాబట్టి, లేకపోతే దేవుని మాటకి అవిధేయత కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ చేయొచ్చు. కానీ ఇంకొక మాట కింద నా మాట నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారని మాట రాయబడి. ఈ మాట చదివినప్పుడు మనకి 139 కీర్తనలో మాట్లాడు, యెహోవా నా మాట నా నాలుకకు రాకముందే నీకు తెలిసే ఉన్నది అన్న మాట మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు నాకు తోచని క్రియను వారు చేశారంట. అంటే దేవుడు కూడా దాన్ని ఆలోచన చేయలేకపోయాడు. అంటే ఇలా కూడా చేస్తారా అని దేవుడు ఆశ్చర్యపోయాడు. అంటే వాళ్ళ ఘోరమైన పరిస్థితుల్లో, వాళ్ళు నడుస్తున్న పరిస్థితులు బట్టి అసలు ఆయనకి మనసులోకి ఆ భావమే లేదంట. దేవుని భావం ఏంటి? అది తోచని ఏంటిది? వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తున్నారంటే అగ్నిగుండం దాటిస్తూ ఉన్నారు, అంటే బలి ఇస్తూ ఉన్నారు. లేవికాండంలో మనకు కనిపిస్తుంది, మీరు మెలేకు దేవతలకు నీ పిల్లల్ని బలి ఇవ్వద్దని రాయబడింది. కానీ ఆహాజు అనే ఒక రాజు వాళ్ళ పిల్లల్ని బలి ఇస్తాడు. దేవుడు అంటున్నాడు అసలు నా ఊహకలేదు అది. అదే కదా అంటాడు కదా, ఏమన్నా మనకు చదువుతాం చాలా సందర్భాలు వినున్నాం మనం. సౌలు అమాలేకులందరినీ చంపి కొంతమంది ఉంచేసి శ్రేష్టమైన కోడిదోడులు గట్టి వదిలేశాడు. సమూయేలు వస్తూ ఉంటే ఆ అరుపులు గట్టి వినిపిస్తాయి. సౌలు అడుగుతాడు సమూయేలు, ఏంటి అరుపులు అంటే, నీకు తెలీదా నీ దేవుడైన యెహోవాకు బలర్పించే కొరకే వాటిని ఉంచానని తెలివిగా మాట్లాడతాడు సౌలు. నీ దేవుడైన మాట మాట్లాడతాడు. ఏ దేవుడైతే సౌలును దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకానికి ఇష్టపడ్డాడో ఆ దేవుడి గురించి సౌలు మాట్లాడుతున్న మాట అంటే నీ దేవుడి కొరకే అంటున్నాడు. అప్పుడు అంటే సమూయేలు, దేవుడు బలి అర్పణ అడగట్లేదు, యెహోవా మాట వినట్టు శ్రేష్టం. అలాంటి దేవుడు ఆయన ఆ మనసుకు తోచలేదంట. అలాంటి క్రియలు ఆ రాజులు చేశారు. అందువలన కరువు కఠినంగా ఉంది, కష్టంగా ఉంది. తాగడానికి నీళ్ళు లేవు, పిల్లల్ని పెడతా ఉన్నాయి, ఆ పిల్లలకి తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి గరిక లేదు. ఆఖరికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనే మాట రాయబడింది. రెండవది చూసినట్లయితే అబద్ధ ప్రవక్తుల గురించి మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 13 చూసుకోండి. అందుకు నేను ఇర్మియా చెప్తా ఉన్నాను అనమాట. ఏమని? అయ్యో ప్రియమైన యెహోవా, మీరు ఖడ్గము చూడను, మీకు క్షామము కలుగును, ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లన్నాడు. ఏమంటాడు ఇప్పుడు దేవుడు? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకినమును, మాయాతంత్రమును, తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయించున్నారు. రెండోది ఏంటంటే అక్కడ అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు? 6వ అధ్యాయంలో మాట మనకు చూద్దామండి. ఆ మాట మీకు చూపిస్తాను. 6వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటారంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13-14 చదువుతుంది, దయచేసినండి. అల్పులేని గనులేని వారందరూ మోసం చేసి దోచుకున్న వారు, ప్రవక్తలేని యాజకులేని అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయం పైపైన మాత్రమే బాగు చేయదు అని చెప్తాను. అసలు సమాధానమే లేదు అక్కడ. ఇర్మియా చెప్తా ఉన్నాడు, మీరు దేవుని మాట వినండి, దేవుడు ఏం చెప్తుంటే చేయండి అని చెప్తుంటే వాళ్ళు వినకుండా ఇర్మియాని బొండలో వేసి
ఆయన కాళ్ళకి బొండలు వేసి ఆయన్ని ఏం చేస్తారంటే ఇంకొకసారి నీళ్ళని పడేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇర్మియా మాటికి ఇర్మియా మీదకి వాళ్ళు ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చారో, నష్టం తీసుకొచ్చారో. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న ప్రవక్తలు ఏమన్నారంటే, దొంగ ప్రవక్తులు, అబద్ధ ప్రవక్తులు ఏమన్నారంటే ఆ సమాధానం ఏంటంటే స్థిరమైన సమాధానం అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాటిని బట్టి జాగ్రత్త అంటున్నాను. ఇంకోటి, హనని అనే ఒక దొంగ ప్రవక్త, దేవుడు అంటాడు ఇర్మియాని, నువ్వు కాడి ఎత్తుకుని నడుము అంటే ఇర్మియా కాడి మోస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత హనన్యా వచ్చి అబద్ధ ప్రవక్త వచ్చి ఆ కాడిని విరిచేసి దేవుడు 2 సంవత్సరాలను ఇశ్రాయేలు తిరిగి వెనక్కి తీసుకొస్తారని అబద్ధాన్ని అక్కడ ప్రకటిస్తాడు. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ, హనన్యాకి వెళ్ళి చెప్పు, ఈ సంవత్సరంలో నేను చచ్చిపోతానని చెప్పాను. ఎందుకంటే దేవుడు నేను పంపించలేదు, కానీ అబద్ధాన్ని ప్రకటిస్తున్నాను. అబద్ధ ప్రవక్తల మాటలు వినటం ద్వారా కూడా వాళ్ళు ఏం చేశారు, నష్టపోయారు. చాలా సందర్భాల్లో మనం దేవుని మీద కనిపెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది కొన్ని మాటలు చెప్తారన్నమాట. నెక్స్ట్ ఇయర్ తిరగకముందే నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే నువ్వు పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతే కొన్ని చెప్తారు నువ్వు. సో అది దేవుడు చేయాలి ఆ పని. అది మనుషులకి ఎప్పుడు అన్నీ అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. అయితే కనిపెట్టుకుని ఉండాలి, వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది తిరుగుబాటు చేశారు, కానీ తిరుగుబాటు చేసిన వాళ్ళు అక్కడే నేల రాలిపోయారు, అక్కడే చనిపోయారు. కానీ ఈ యోషియా కుమారుల్లోనే ఒక రాజు వాళ్ళకి ఉభయ దేవుని మాటకి విధేయత చూపి వెళ్ళిపోయాడు. అక్కడ క్షేమముగా ఆ రాజు దగ్గర మంచిగా ఆహారం తింటా ఉన్నాడు. నెబూజరదాన్ వచ్చి ఇర్మియా చెప్తాడు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఉండి నీ ఇష్టం. నువ్వు ఇక్కడ ఉంటావా, ఇజ్రాయెల్ ఉంటావా, యెరూషలేము ఉండు, లేదంటే ఒకళ్ళకి వస్తావు, ఒకళ్ళకి రా. నీకు ప్రతిదీ మర్యాద, అంటే ప్రతిదీ నీకు చక్కగా జరిగిస్తామని నెబూజరదాన్ ఇర్మియాతో మాట్లాడతాడు. నువ్వు ఎక్కడున్నా ఉండొచ్చు, నీ ఇష్టం. ఎందుకు? దేవుని ప్రవక్త పట్ల ఆయనకున్న ఆలోచన. నా జీవితంలో అన్ని సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, కానీ కనిపెడదాం. ఆయన అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు, కనిపెడదాం. అబద్ధ ప్రవక్తులు అనేక మంది వస్తారు, అనేక విధాలుగా మాట్లాడతారు. దేవుని అది కూడా మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని వాళ్ళు కూడా చెప్తారు, దేవుని వాక్యాన్ని కోట్ చేస్తారు వాళ్ళు కూడా. కాకపోతే ఆ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. ఆ డిఫరెన్స్ను గమనించాలంటే ఇది నిత్యం చదవాలి. ఇది నిత్యం చదివితేనే ఆ డిఫరెన్స్ గమనిస్తావు. నీకు వెళ్తున్న ప్రతి పరిస్థితులు దేని మీద ఆధారపడతావు. ఒకవేళ లేకపోతే హనన్యా లాంటి అబద్ధ ప్రవక్తల మాటలు వింటే నష్టపోతాం. ప్రియమైన సహోదరులారా, ఇర్మియా చెప్తా ఉన్నాడు, అందుకని కనిపెడదాం. ఆయన కనిపెట్టమని చెప్తా ఉన్నాడు. మేము కనిపెడుతున్నాం, యెహోవా మా పాపం ఒప్పుకున్నాం. వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఒప్పుకున్నారు. కనిపెడుతూ ఉన్నారు. ఇంకొక మాట చూసినట్లయితే విగ్రహాల గురించి మాట్లాడుతుంది. ఇర్మియా 14వ అధ్యాయం 14వ అధ్యాయం మనం చదువుకున్నాము ఆ మాట. 14వ అధ్యాయం 22వ మాట, జనములో వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఎవరున్నారా? ఆకాశం వాననీయగలదా? మా దేవుడు యెహోవా నీవే కదా దాన్ని చేయించున్నావు. వ్యర్థమైన విగ్రహారాధన. మీకు మొదట 14-15 అధ్యాయాలు చదివితే వాళ్ళంట ఎన్ని వీధులుంటే అన్ని బలిపీఠాలు పెట్టారు. ఎన్ని పట్టణాలుంటే ఒక పట్టణానికి ఒక దేవత. ఎంతగా విగ్రహారాధన వాళ్ళు చేస్తారో ఒకసారి ఆలోచించి. వీధికి ఒక బలిపీఠము, అదే సమయంలో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణానికి ఒక దేవత, ప్రతి పట్టణానికి వేరు వేరు దేవతలు. సో ఇవి కాకుండా ఇవి కాకుండా ఆకాశ దేవతలు. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయింది? దేవుడు ఏదైతే మీరు చేయకూడదని చెప్తా వచ్చాడో ప్రారంభం నుంచి, అందుకే అంటాడు అన్నమాట. నిద్రలు ఏమంటాడు, దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మీ పిల్లలకి నుదుటిన బాసికం కట్టుకోవాలి. దేవుడు ఏదైతే ఈ భూమి మీద నీ పిల్లలు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడో, ఈ భూమి మీద దేవునికి ఇష్టమైనది ఏ విధంగా నువ్వు జీవించాలని ఆశపడుతు ప్రతిదీ కూడా రాయడం జరిగింది. వాటిని నీ పిల్లలకు బాసికంగా కట్టుకో, నుదుటిన బాసికం కట్టుకోవాలి. దేవుని వాక్యం
ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆ రీతిగా వాళ్ళు మననం చేసుకుంటారో, సో ఏది తప్పు ఏది రేటు తెలుసుకొని సరైన మార్గం నడడానికి ఇష్టపడతారు. విగ్రహారాధన పెరిగిపోతూ వచ్చింది. ఆఖరికి ఎంత దారుణం అంటే, దేవుడు ఏ సాలలో అయితే నివాసం చేశాడో ఆ సాలలోనే మనిషి అనే వ్యక్తి ఆకాశ దేవతలకు హార్పులు కడతాడు, బలిపీఠాలు పెద్ద పెద్ద కడతాడు. ఎక్కడ నుంచి అయితే మనిషి ప్రార్థన చేసినప్పుడు, ఇసుక ప్రార్థన చేసినప్పుడు వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు రెండోసారి నడిమిసారి దాటక ముందే దేవుడు మాట్లాడాడు, అదే ఇసే పుట్టిన మనిషి అదే సాలలో ఆకాశ దేవతలకు గుడులు బలిపీఠాలు కట్టడం మనం చూస్తాము బైబిల్లో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, మన జీవితాల్లో అనేకమైన విగ్రహాలు ఉండొచ్చు. కొన్ని విగ్రహాలు మనకు నచ్చింది పక్కన ఉంచుకుంటాం, అవి పర్వాలేదు అనుకుంటాం. విగ్రహాలు అంటే మనకి ఎలా విగ్రహాల నుంచి చేయము. ఏంటి విగ్రహారాధన? ఏదైతే దేవుడికి ఇష్టం లేదు అదే విగ్రహారాధన. ఏదైతే నిన్ను దేవుడి మధ్య దూరం చేస్తుందో అదే విగ్రహారాధన. ఏదైతే నిన్ను సర్వ సమాజంలోకి దేవుని యొక్క ప్రజల్లోకి నడిపించుకొని ఏదైతే ఇబ్బంది పడుతుంది అదే విగ్రహారాధన. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, శుక్రవారం ప్రార్థన పరిచయం పార్టిసిపేట్ చేయాలి, నాకున్న పద్ధతులు బట్టి ఉండిపోయిన అదే విగ్రహం. విగ్రహం అంటే మనం విగ్రహానికి ఎలా పూజ చేయలేదు, ఎప్పుడో మానేస్తాం వాడిని, ఇప్పుడు ఆ పక్కకే వెళ్ళడం మానేస్తాం. మరి ఇప్పుడేంటి విగ్రహాలు మన జీవితాల్లో? ఏదైతే నీకు ఇష్టం అనుకుని దాన్ని పక్కన పెట్టుకున్నామో అదే విగ్రహం. మన సహోదరుడు జాగ్రత్త. ఎవరొస్తున్నారు? దేవుడు అన్ని సమయంలో చూచుచున్నట్టు ఉన్నాడు సమా. ఒకరోజు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రోజు తెలియజేస్తూ వచ్చాడు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మీకు తెలియదా ఆయన ప్రేమ గురించి? మీరు వెళ్ళలేదా అని ఇరిమి ఎంత గోజాడాడు. ఆఖరికి దేవుడు పెందలకడని లేచి వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. పూర్ణ ఆయన మాట్లాడినట్లయితే ఆయన సేవకులను పంపించాడు. పూర్ణ వాళ్ళు మాట్లాడినట్లయితే ప్రవక్తలను పంపించాడు. పెందలకడని వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేవాళ్ళు లెక్క చేయలేదు. అందుకని చాలా సందర్భాల్లో మనం ఒక మాట చదువుతాం. ఎవరైనా యూదా రాజు కానీ ఇజ్రాయెల్ రాజు కానీ చనిపోయినప్పుడు ఒక మాట మనకు కనిపిస్తుంది. ఏమని అంటే, ఆ చనిపోయిన వ్యక్తిని రాజుల సమాధుల్లో ఆయన పాతి పెట్టారనే మాట కనిపిస్తుంది. అంటే రాజులకు ఒక సమాధులు ఉంటాయి కాబట్టి ఆ సమాధిలో వాళ్ళని పాతి పెడతారు. అలా అంతమంది రాజుల గురించి అలాగే ఉంది. కానీ సిద్కియా అనే రాజు గురించి ఏం రాయబడింది తెలుసా? ఆయన బయట పారవేయబడింది. ఆయన ఆ యొక్క సమాధిలో వేరే దగ్గర పెట్టడానికి ఇష్టపడదు తప్ప రాజుల సమాధిలో అతను పెట్టలే. గాడి చనిపోయినప్పుడు ఏదైతే పారవేయబడతారో ఆ విధంగా పారవేయబడ్డారు వాళ్ళు. ఎవరి ఇల్లు? దేవుడి చేత ఏర్పాటు చేయబడిన యుధరాజులు వాళ్ళంతా. కాబట్టి ఎందుకు అయ్యాడంటే దేవుడి మాటకి అవిధేయత కలిగి, ఏం పర్వాలా, ఎదురు తిరిగిపోయాడు. నాకు తెలుసు అన్ని కళ్ళు తీసేస్తారు, అయినా ఆలోచన ఉండాలి కదా, లేదు మళ్ళీ తిరిగాడు. సో ఎందుకు ఈ మాట తెలియజేస్తానంటే, దేవుని ఎడల మనం కనబెడుతున్నప్పుడు అనేకమైన పరిస్థితులు ఎదురుకు వచ్చినప్పుడు వాటన్నిటికీ లోబడి, పెద్ద గాలివాన వచ్చింది అనుకోండి, విపరీతం గాలివాన వచ్చింది అనుకోండి, చిన్న చెట్టు ఓడదు, ఊగుతుంది అటు ఇటు అంతే. అదే పెద్ద చెట్టు నేను ఎదురుగా నిలబడతానంటే ఏమవుతుందంటే ఆ వర్షం ఫోర్స్కి కొట్టుకుపోదు, ఉండదు అక్కడ. ఆ తర్వాత కనీసం గుర్తు కూడా ఉండదు అక్కడ. ఇక్కడ ఒక చెట్టు ఉందని గుర్తు కూడా ఉండదు. అందుకే నాకు మాట కనిపిస్తుంది, ఎవరైతే దేవుని ఆ విధేయత కలిగి భక్తిహీనత కలిగిన వాళ్ళు ఉంటారో, ఆ భక్తిహీనులు ఎలా ఉంటారంటే హఠాత్తుగా మాయమైపోతారని మాట రాయదు. అది ఇర్మియా ఆ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు? 8వ మాట మనం చదువుకున్నాం. ఏమంటున్నాడు? ఇర్మియా 14:8 మాట 14:8 ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశంలో ఉన్నావు, ఇవాళ రాత్రి వేళను బస చేరి గుడారం వేయు ప్రయాణిస్తున్న వల్ల ఉన్నావు అని చెప్తూ కిందనే ఉన్నాడంటే 9వ మాట చూసినట్లయితే, భ్రమించి ఉన్నవాని వల్ల రక్షకులైన సూర్యుని వల్ల నీ వేళ ఉన్నావు యెహోవా, నీవు మంచి ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చేయి విడిపోకము. ఇర్మియా వారి కొరకు మొరపెడతా ఉన్నాడు అని చెప్పి 19వ మాటలో మనం చూసినట్లయితే, నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము, నీ కొరకు సమాధానం కొరకు మేము కనిపెట్టుచున్నాము, చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము. చికిత్స కలుగు కాలము కొరకు ఎప్పుడైతే మనకి ఆ సమాధానం, చికిత్స ఎప్పుడు వస్తుంది? వ్యాధి కలిగిన వాళ్ళకి చికిత్స కలిగితే ఏమవుతుందంటే స్వస్థత వస్తుంది. కాబట్టి ఆ కాలం కొరకు వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. అందుకని దేవుడు
కీర్తనగాడు అంటాడు, దేవుడు మనకి ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆ ఉత్తమమైన దాన్ని, ఆ బెస్ట్ని పొందాలంటే మనం ఎదురు చూడాలి, కనిపెడుతూ ఉండాలి. అది ఒక రోజా, 2 రోజుల, 2 సంవత్సరాల, 5 సంవత్సరాలు, వాళ్ళు 70 సంవత్సరాలు ఎదురు చూశారండి. వాళ్ళు 70 సంవత్సరాలు చెరకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలుసా? అంతవరకు విగ్రహాత్మకమైన జీవితాన్ని జీవించిన ప్రజలు, విగ్రహాలతో సాగిపోయిన ప్రజలు, ఎజ్రా వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ ఏం చేస్తారంటే ఆత్మీయ విధానంలో కడతారు. అందుకే నేమే కదా మనకు కనిపిస్తుంది అధ్యాయంలో ఆ ఎజ్రా అందరి ముందు నిలబడి అందరూ నిమిషాలు ఇంచుమించు ఒక జాము సేపు ఏడ్చి కన్నీరు కార్చి దేవుడిని స్తుతిస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఎప్పుడైతే తిరిగి వెనక్కి రాబడ్డారో ఆ ప్రజలు ఆత్మీయంగా వారి జీవితాలను కట్టుకొని తిరిగి దేవుని ఎదుట నిలబడ్డారు. అంతేకాదు కానీ సాక్షాత్తు దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా మరి యెషయా ముందు చిగురిన అంటే దావీదు ద్వారా ఆ యొక్క యూదా జనాంగంలోకి ఆయన రావడానికి వాళ్ళు ఇష్టపడుతూ వచ్చారు. ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో, ఆత్మీయ విధానంలో, నూతన విధానంలో దేవుడు మన చేత ఏ ఉద్దేశం చేత ఎన్నుకున్నాడో, ఏ ప్రణాళికను బట్టి మనం ఈ రీతిగా ఉంచుతూ ఉన్నాడో అది గమనిక కలిగి ఆయన మీదే ఆధారపడుతూ ఆయన్నే కనిపెట్టుకుంటూ మనం కొనసాగినట్లయితే ఒకరోజు దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను కుల్పించేస్తాడు. సరే ప్రజల పట్ల చేశాడు ఆయన. అందుకనే దానియేలు చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 18-19 మాటలు చదివాను. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యాలను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించట్లేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించును. నా దేవ, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటుంది అనే మాట మనం చూస్తున్నాం. ఆ తరువాత 70 సంవత్సరాల చరిత్ర తర్వాత తిరిగి దానియేలు జ్ఞాపకం చేస్తూ ఆ ప్రజలు ఏ రీతిగా కట్టాడనే విషయాన్ని మనం చూస్తాం. ఇరవై 30 అధ్యాయంలో కూడా కనిపిస్తుంది మనకి ఆ మాట. మీరు తిరిగి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళు తిరిగి 70 సంవత్సరాల చరిత్ర తర్వాత తిరిగి సమకూర్చిన మాట మనకి 30 అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి మన సహోదరి సహోదరుడా, ఇన్ని పరిస్థితున్నప్పుడు కూడా దేవుని ఎదుట మనం కనిపెట్టినట్లయితే, మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసి మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను ఆయన తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పని వాడు. ఆ మహాదేవుని మనం కలిగి ఉన్నాం, ఆ గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏ ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు అని మనం ప్రార్థన చేసి కనిపెట్టినట్లయితే ఆయనకు ఉద్దేశాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ఆయన మనల్ని సమృద్ధంగా దాన్ని నడిపిస్తాడు. కాబట్టి ఆలోచించేద్దాం. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని ఇంకా మన వ్యక్తిగత జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆయనలో కొనసాగించడానికి ఆలోచించేద్దాం. దేవుడి కొద్ది మాటను దీవించును గాక. ఆమేన్. ముఖ్యంగా చెప్పబడే అంశాల కొరకు సూట్గా ప్రార్థన చేయండి. చాలా అంశాల కొరకు ప్రార్థన చేద్దామని ఆలోచన చేశాను. కాబట్టి గ్యాప్ నేను చేసేసాను కదా అని గ్యాప్ ఒకప్పుడు మళ్ళీ చెప్పబడిన అంశాన్ని ఆలోచన చేస్తూ గ్యాప్ ఇవ్వకుండా ప్రార్థన చేయడానికి ఆలోచించాను. ఈ సమయంలో మనకి సిఎం యొక్క మందుల యొక్క రిజిస్ట్రేషను ప్రతి సంవత్సరం అది రెన్యూల్ అవుతుంది. ప్రతి సంవత్సరం కొంత ఇబ్బంది కూడా కలిగింది. అప్పుడు ఇప్పుడు త్వరగానే ముందుగా ఆలోచన చేస్తూ అది రెన్యూల్ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు తీసుకెళ్ళి రిజిస్ట్రార్కి సబ్మిట్ చేయబోతున్నాను.
ప్రభువు దాని ఏ విధమైనటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా చేయగలిగిన ఒక సహోదరి, ఒక సహోదరి. దీని కొరకు ప్రార్థించండి. అయ్యా, మరి మేము కనిపెడుతూ మీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి విధానంలో కూడా నువ్వు మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరిచేస్తూ మీ సన్నిధిలో మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తున్న నీ ప్రేమను బట్టి నీకు హృదయపూర్వకంగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రభా, నాకు ఇచ్చిన అంశాన్ని నీ పాసలుగా నేను తీసుకొస్తూ ఉన్నాను. ప్రభా, సహాయం చేయండి తండ్రి. సియోను ప్రార్థన సహవాసంలో ప్రభావ మేమందరం నిలిచి ఉండడానికి నువ్వు కృపణిస్తూ ఉన్నాం. ఈ మందిరం ప్రభావ తండ్రి నువ్వు ప్రతిష్ఠించిన నాటి నుంచి ఈనాటి వరకు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ మీ యొక్క ప్రభావ మహిమను కనుపరుస్తూ మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. మరి సియోను ప్రార్థన మందిరం కొరకు నీ పాసంలో ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ప్రభావ తండ్రి రెన్యూవల్ విషయంలో ప్రభావ తండ్రి మీ సంపూర్ణమైన కృపనే సహాయతని మాకు దయచేయండి ప్రభా. అయ్యా, మరి అన్నాళ్ళ ప్రభావ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభా తండ్రి అధికారులకు మంచి మనసునిచ్చి ఆ పనంతటిలో ప్రభా తండ్రి సక్రమంగా త్వరపడి జరగడానికి ప్రభా మీకు సహాయం చేయండి తండ్రి. మీ కార్యాన్ని మీకు సంపూర్ణం చేయమని అడుగుతూ అయ్యా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయమేడ ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఒకసారి కుటుంబంగా నీ స్వరక్తి ఉండగా మీ సన్నిధిలో సాగిపడడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి తీసుకున్నాం. తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో కనిపించడం మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీవైపు చూస్తూ కనిపెట్టడానికి ప్రాముఖ్యమైనదో ఎలాగ జీవించడం ద్వారా ఆ యొక్క కనిపెట్టినటువంటి మనం పొందుకోవచ్చు దాని ద్వారా మరోసారి మనం ప్రోత్సహించినట్టు మీరు సూచిస్తున్నాం. ఈ కాకినాడ పట్టణంలో ఆయన జీవన ప్రార్థన సహవాసం అందరి విషయంలో కలిగిన ప్రణాళిక వందనాలు. ఆయన నిర్మించిన నుంచి నేటి వరకు అనేకమైన విషయాల్లో ప్రార్థన ఆలోచించేందుకుగా ఈ మందిరం పట్ల అనేకమైన ఘనమైన కార్యాలు చేస్తూ వచ్చారు. వందనాలు చూపిస్తున్నాం. ఇక్కడ దినాన్ని అనేకమైన సంస్థలు ఉన్నాయి, గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. వాటికి ఈ సమయంలో రిజిస్ట్రేషన్ లేనిగా ఉన్నాయి. రానున్న దినాల్లో తండ్రి ఆయన ప్రభుత్వ వ్యతిరేకమైన పరిస్థితులు కొన్ని వస్తున్నాయి. నాకు అనేకమైన చర్చలు పడుతున్నాయి. కానీ అభివృద్ధిగా రిజిస్ట్రేషన్ లేని చర్చలను ఈ దినాల్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వాలు. దాని విషయంలో తండ్రి మాకు మెలుగు అనుగ్రహించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తీసుకొచ్చారు. అది సరైన విధానంలో సక్రమంగా అనుకున్న టైంలోనే ముందుగానే ప్రభు రెన్యూ చేయడానికి ఎంతవరకు సహాయం ఇచ్చారు. తండ్రి కృపగలిగిన దేవ, ఈ సమయంలో తండ్రి ఈ సంవత్సరం కూడా నేను సరైన విధానంలో రెన్యూ చేయబడ్డానికి అధికారులకు మనసును గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి ఆటంకం కలగకుండా ఈ రిజిస్ట్రేషన్ రెన్యూ కాగలుగుతుంది. ఈ విషయంలో ఎంతో బాధ్యత వహిస్తున్నామన్న ఆయనను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ జ్ఞానంతో నడిపించమని ఈ విషయంలో కృపను మరొకసారి మా పట్ల కనపరచమని యేసు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మిషనరీస్ ఉన్నారు. జమ్మూ ప్రదేశంలో ఉన్నటువంటి మిషనరీస్ వరకు మనం ప్రార్థించేద్దాం. కొన్నిసారి మనము హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మిషనరీస్ వరకు ప్రార్థిస్తాం. రామయ్య రాసిందే ఒకసారి చదువుద్ది వినండి. ప్రార్థన చేస్తున్నప్పుడు అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రాయటాలు చేయటం అనేటువంటి బహు దౌర్భాగ్యమైనటువంటి స్థితి అది. వాళ్ళు దేవుని భయం లేనటువంటి వాళ్ళు. ప్రార్థన జరుగుతుంటే దేవుని యొక్క సన్నిధి ఉంటుందనే ఆలోచన గమనిక కూడా లేదు అంటే ప్రార్థన ఎట్లా ఉంటుంది? ఎందుకు ప్రార్థనకు వచ్చారు? అసలు ఏంటి అది ఆలోచన? అంశం గారు చెప్పినప్పుడు చెప్తా ఉన్నప్పుడు రాసుకుంటారు. ఒకవేళ తెలియలేదు అనుకోండి, చూసుకొని ఆలోచన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు? అదంతా దౌర్భాగ్యం లేదు.
అది ఉద్యమానికి గొడ్డలు పెట్టారు. కానీ మీరు ప్రార్థన చేయడానికి ఏం లేదు, ఏంటి మీరు రాసుకొని గొప్పగా చదువుకొని పోంటారు. నేను ఆలోచన చేస్తాను, ఇక్కడ ఉన్నట్టు దేవుని దాసుడు ఏం చేస్తాడని చూస్తూ ఉంటాడు. యవనస్తులకు అసలు భయం లేదు. అది ఏమనంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడేటువంటి మాట ఉన్నా నాకు అయితే ఏం లేదు, నెల ముందు సరైంది, మీరు ఏమన్నా అనుకున్నా నాకేమీ ఇబ్బంది క్రమాల నేర్పాలి ఉన్నంత కాదు. జాగ్రత్త వహించాలి దేవుని సన్నిధిలో అని యవనస్తులు మరి ముఖ్యంగా. ఈసారి అలాగే జరిగితే పైనుంచి వచ్చి కొట్టేస్తాను. మామూలుగా కూడా ఆన్లైన్లో కూడా బయట ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏమిటండి మీరు చక్కగా వాక్యం చెప్తున్నారు, మీ వాళ్ళు సరిగ్గా వినరా అంటున్నారు. ఎందుకంటే మేము చెప్తున్న మాట వింటున్నారు కదా. ఆలోచన చేయాలి, జాగ్రత్త వహించాలి. ఒక బ్రదర్ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనకి మీరు ఆమెను కూడా అంటారు, బోలుగా అంటారు. అంటే ఆయన ప్రార్థన చేస్తున్నట్టే ఎట్లా విధానం ఉంది. దేవునికి అది మంచి మాట చదివితే కొన్నిసార్లు అప్పుడు ఇది వరకు కూడా ఏంటి దేవుని కూడా ఆలోచన చేయలేదు, ఆయన మనసుకు రాలేదంటే అలా చేస్తారు. ప్రార్థన అనే అంశమే మీకు ఆలోచన లేదంటే మీరు ఆరాధన చేస్తున్నారు అంటే ఏం ఆరాధన చేస్తారు? గోలుగా. రైట్. ఆ జమ్మూలో ఉన్నటువంటి మిషనరీస్ 4 ఫీల్డ్లు ఉన్నాయి, దాని గురించి ప్రార్థన చేద్దాము. ప్రారంభం చదువు ఒకసారి మొత్తం అంతా. బ్రదర్ సర్కార్ రమేష్ భాయ్, సిస్టర్ గవిట్ సునీతాబెన్, బ్రదర్ విద్యుత్ కుమార్, సిస్టర్ సుచిత్రాలన్న. సెకండ్ మిషన్ ఫీల్డ్ వచ్చేసి రామ్నగర్, బ్రదర్ జాన్ ఎజున్, సిస్టర్ లిబేని జామి. థర్డ్ మిషన్ ఫీల్డ్ వచ్చేసి బాషోలి, బ్రదర్ అరుణ్ గంట, సిస్టర్ బీను గంట. ఫోర్త్ మిషన్ ఫీల్డ్ వచ్చేసి తార్, బ్రదర్ లంజాగల్ సొంగాదాట్, సిస్టర్ మేరీ నెన్నీ కిమ్. రైట్. సమయంలో ఒక యవనస్తుడు అంటే బ్రదర్ కానీ సిస్టర్ పిల్లలు వాక్యం సరిగ్గా కానీ మాట కానీ సరిగ్గా లేకపోతే ఇవాళ కవిత 30 సార్లు ఇంపోజిషన్ రాసుకొచ్చింది. ఆ పిల్లకి మనం మూసి ఎవరమ్మా అంటే టెక్కని చెప్పి యవనస్తులు ప్రార్థన చేస్తారు. ఎవరైనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఒకరు ప్రార్థన చేయండి. నేను చెప్పే కానీ జమ్మూ ప్రదేశంలో పరిచయం చేస్తున్నాను. జమ్మూలో పరిచయం అంటే సామాన్యం కాదు. అందులో ఒక సర్కార్ రమేష్ భాయ్, గవిట్ సునీతాబెన్, తర్వాత విద్యుత్ కుమార్, సుచిత్రలిమ్మ, ఈ 4 అక్కడ జమ్మూలో పరిచయం చేస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. నేను మీకు చెప్పాను, రాష్ట్రంలో వెళ్ళటమే కాకుండా గూగుల్లో మనకు దొరుకుతుంది మిషనరీస్ జమ్మూ కాశ్మీర్ పాలన కొడితే అక్కడ ఉన్న పరిస్థితులు అవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఒక ఏమైనా సహోదరి ప్రార్థన చేస్తారు, తర్వాత ఒక సహోదరి కానీ ఒక సహోదరి కానీ ప్రార్థన చేయండి. రెండు తండ్రి మీకు వందనాలు, మరి సమయంలో వీటితో ప్రార్థించడం నుంచి మంచి యోగ్యతను బట్టి మీకు వందనాలు. దేవమని రాత్రికాల సమయంలో మరొక నిమిషం నుంచి ప్రార్థన చేస్తాం, మీరు సహాయం చేయండి. దేవమని జమ్మూలో జరుగుతున్న పరిచర్యలు బ్రదర్ సర్కార్ రమేష్ భాయ్ గురించి, అలానే సిస్టర్ కవిట్ సునీతాబెన్ గురించి ప్రార్థన చేస్తాం. మరి మరి ఫ్యామిలీతో జరుగుతున్న పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తాం, మీరు సహాయం చేయండి. మీరు చేస్తున్న పరిచర్యల ద్వారా మరి మీ నామం కనపరచబడేలా మీరు సహాయం చేయండి. అట్లీగానే బ్రదర్ విద్యుత్ కుమార్ గురించి, అలానే సిస్టర్ సుచిత్రాలమ్మ గురించి కూడా ప్రార్థన చేస్తాం, మీరు సహాయం చేయండి. మరి 2 ఫ్యామిలీస్ ద్వారా అక్కడ జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థన చేస్తాం, మీరు సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మరి వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మరి వస్తున్న ఆటంకాలు మరి వాళ్ళు ధైర్యంగా ప్రార్థనా శక్తితో వాళ్ళకి ఎదుర్కొని నడుచుకునేలా మీరు సహాయం చేయండి. అలానే వాళ్ళు చేస్తున్న పరిచర్య మీ నామం కనపరచబడి, అలానే అక్కడ ఆత్మలు రక్షించబడేలా మీరు సహాయం చేయండి. అక్కడ వాళ్ళు చేస్తున్న మిషనరీ వర్క్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాసిక్యూషన్స్ మరి అవన్నీ మీ శక్తి చేత ఎదుర్కొని మీకు సాక్షులుగా వాళ్ళు జీవించాలని కూడా మీరు సహాయం చేయండి. వాళ్ళ ఆరోగ్య విషయంలో మీరు తోడండి, కాబట్టి నడిపించండి. ఈ రీతిలో మరి ఈ ఫ్యామిలీస్ గురించి ప్రార్థించడం మీరు మా చెవిని బట్టి మీకు ఇచ్చిన ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. క్లాస్ వచ్చిన
దేశంలో మరి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతము జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతాలు. మరి మతమైన దాని విషయంలో చాలా ఎక్కువగా పట్టింపు కలిగిన వారు ఉంటారు. అదే సమయంలో ద్వంద్వ పౌరసత్వం కలిగిన మనుషులు అనేక మంది ఉంటారు. కొంతమంది భారతీయులు ఉంటారు, పాకిస్తాన్ కూడా అందులో నుండి ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారు ఉంటారు. మధ్యకాలంలో రీసెంట్ ఆర్టికల్ ప్రకారం కొంతమంది ఇలాంటి పంపినప్పుడు కూడా అనేక మంది ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా మంది ఉంటారు. అలాంటి ఏరియాలో మరి అదేవిధంగా నాటక మరి సరైన మరి మార్గాలు సరైన విధానం అనుకుండా ఎత్తైన కొండల ప్రాంతాల్లో కలిగిన ఒక జమ్మూ ప్రాంతం వరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రాంతంలో మరి మీ యొక్క సువార్త కొరకై నేను పరిచయం చేస్తున్న సర్కార్ రమేష్ భాయ్ కొరకు, డేవిడ్ సునీత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన మీ కనుక ఉంచండి. ఏ ఉద్దేశం చేత అయితే మరి మీ పిలుపుని ఆమెకు మీ పిలుపుని ఆయన వాళ్ళు తీసుకొని దేవుని పని చేయాలని ఆలోచన కలిగి కోట ప్రాంతాల్లో ప్రయాసపడుతున్న పరిస్థితి అయినప్పటికీ అనేకమైన ఆటంకాలు కలిగి ఉంటారు తండ్రి. ఎందుకంటే ముస్లిం ప్రభావితమైన ప్రాంతాలు అవన్నీ కూడా. కాబట్టి నేను మీకు వార్తల నుంచి వారు చేస్తున్న సేవ పరిచయం ముగించమని దాన్ని వారు పడుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో నేను మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని తాకుతూ మీ యొక్క ప్రేమను వాళ్ళు ఆలోచన చేసి కొనసాగుతూ నేను సహాయం చేయమని బ్రతమాడుతున్నాను. విద్యుత్ కుమార్ కొరకు అదేవిధంగా సుచిత్ర కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు సహాయం చేయండి. నేను కుటుంబాలు తండ్రి చక్కగా మీ యొక్క పరిచయం కొనసాగిస్తుండగా దేవాన్ని యొక్క వార్తలు వచ్చేటండి. అనేక దినాలుగా మరి వాళ్ళు చేస్తున్న యొక్క పరిచయం ముద్రించమని వెనక్కి చూసుకున్నప్పుడు ఇదిగో ఇంతమందిని నేను దేవుడి దగ్గర నడిపించాను కదా అని సంతోషించడాలన వారు అనేక మంది కొరకు నేను ప్రార్థన చేసి కొనసాగుతున్నారు. అనేక మందికి మీ యొక్క మాటలు తెలియజేస్తున్నారు తండ్రి. వాళ్ళ మాటలు వింటు ద్వారా విశ్వాసం కలిగి మీరు ఏమైనా ఎరగడానికి వారు కలిగిన వారు అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా అడిగిన మరి మీ మాటలు నమ్మి మీరు ఏమైనా గుర్తెరగడానికి మిమ్మల్ని సొంత రక్షగా అంగీకరించే బాధ్యత వారు దయచేయమని బ్రతిమాడుకుంటున్నాను. వారికి ప్రత్యేక అవసరత ఏదైనా ఆదేశంలో నుంచి 6 నెలలు మంచు పడిన పరిస్థితులు ఉంటాయి. 6 నెలలు మంచు మామూలు పరిస్థితులు ఉంటాయి. ఈ వాతావరణం హెచ్చుతగ్గులు బట్టి వారికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా నన్ను మెడికల్గా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఈ క్షేమాన్ని ఇవ్వమని వారు చేస్తున్న సేవ పరిచయం ముద్రించుకుంటున్నాను పెట్టుకుంటూ నేను ప్రార్థన చేసి ప్రతిమాలు పెట్టుకుంటున్నాను ప్రభుత్వం. జమ్మూలోనే రామ్నగర్ అనేటువంటి మిషనరీ ఫీల్డ్ ఉంది. ఆ మిషన్ ఫీల్డ్లో బ్రదర్ జాన్ ఇజన్, తర్వాత సిస్టర్ లిబేని జామి ఇద్దరు పరిచయం చేస్తున్నారు. వారి కొరకు ఆ మిషన్ ఫీల్డ్ కొరకు ప్రారంభించండి. వీరిద్దరూ చేస్తున్న పరిచర్య విషయంలో నీవే చూపించండి తండ్రి. మరి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభావ నీవే తోడేయండి, నడిపించండి ప్రభావ. ఎక్కడైతే తండ్రి మీరు ఈ నామాన్ని ప్రభావ గర్భచేదిగా ఉంటారు అక్కడ ప్రభావ శత్రువు కార్యాలు ఎన్నో అత్యధికంగా చేస్తూ ఉంటారు ప్రభావ. మరి వాటన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తిని వారికి అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభావ ఇంకా ఎక్కువగా నీ పరిచర్యలో వాడబడడానికి నీవే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తూ ఇచ్చిన ప్రార్థన ఆమేన్. తండ్రి ముఖ్యంగా తండ్రి బేబీ పరిచయం మిషనరీ కొరకు దేవా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నట్టు జమ్మూలో తండ్రి రామ్నగర్ అనే మిషన్ ఫీల్డ్లో తండ్రి పరిచయం చేస్తున్న మిషనరీ జ్ఞాపకం చేసుకుని తండ్రి బ్రదర్ జాన్ ఏజెంట్ గారిని, సిస్టర్ లేబేని జాన్ గారిని జ్ఞాపకం చేసుకుని దేవా వారు తండ్రి ప్రభా వారి యొక్క ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారు తండ్రి. ఎన్నో నష్టాలు కష్టాలు కూర్చుకొని పరిచయం చేస్తున్నారు. వారి విత్తబడిన వాక్యాన్ని మీరు గట్టి ఫలింపచేయండి తండ్రి. నా యొక్క ఆత్మను రక్షింపడానికి సహాయం చేయండి. ఆ యొక్క ప్రదేశాలన్నింటినీ తండ్రి విగ్రహాల నుంచి మీరు విడిపించవలసిందిగా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాలని వారి బిడ్డలని జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి దీవించండి, ఆశ్రయించండి, మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. బిడ్డల్ని మంచి భవిష్యత్తు కొరకు సిద్ధపరచండి తండ్రి.
దేవా మరి ఆ యొక్క పరిచర్ని నిరంతరంగా అభివృద్ధిపరచమని వచ్చే మహిమలంత ప్రభావం మీరు పొందుకోమని ఇదైన ప్రార్థన నా ప్రభు నా రక్షణకర్తకు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. తర్వాత మూడవ మిషన్ ఫీల్డ్ కొరకు ప్రార్థన చేద్దాం. బాషోరి అరుణ్ గంట, రేణు గంట ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. బాషోడి దేశంలో మిషనరీస్ కొరకు ప్రార్థన. సంఘంగా చేరించిన అంశాలను బట్టి ప్రార్థించడం మీరు చేస్తూ వస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మన ఆయన నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి మీ పాసనకి వస్తున్నాను ప్రభా. జమ్మూలో మరి మిషనరీ ఫీల్డ్ బాషోలీలో మిషనరీస్గా పనిచేస్తున్న బ్రదర్ అరుణ్ గంట అలాగే సిస్టర్ లీను గంట గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మన ఆయన వారు చేస్తున్న పరిచయాన్ని మీరే జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. అనిల మధ్యలో నిలబడుతూ మీ స్వార్థను ప్రకటిస్తున్న సమయంలో వారికి ఏ ఆటంకాలు సమస్యలు రాకుండా ప్రతి వచనాన్ని ప్రతి మీ మాటని వాళ్ళకి తెలియపరిచేటట్టు సాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. వారు చేస్తున్న పరిచయంలో ప్రతి పనిలో మీరే తోడని నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మీరే తీర్చండి. వారి ఆరోగ్య క్షేమాల్లో మీరే తోడని భద్రపరచండి. వాళ్ళు ఏదైతే పరిచయం చేస్తూ వస్తున్నారో ఆ పరిచయంలో నమ్మకంగా సాగేటట్టు అలాగే ప్రభా తద్వారా అక్కడ ఒక ఆత్మనైనా రక్షింపబడేటట్టు సాయం చేయండి. వాళ్ళు చేస్తున్న మిషనరీ ఫీల్డ్లో మీ సాక్షిగా నిలబడేటట్టు సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వారి పరిచయం అంతటిని మీరే జ్ఞాపకం చేసుకోమని నదైన ప్రార్థన వేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సన్నిధిలో ప్రార్థించడానికి నాకు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి అక్కడ మీ మిషనరీస్ కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి ప్రత్యేకించి జమ్మూలో ఉన్నటువంటి దేవా మరి బాసోలి ప్రదేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. దేవా మరి మిషనరీగా నాయన మరి ఆ ప్రదేశానికి ప్రతిష్ఠింపబడి మరి ఎన్నో నాయన మరి సుఖ సంతోషాలని ఎంతో హ్యాపీ లైఫ్ని విడిచిపెట్టి నాయన ప్రదేశానికి వాళ్ళు వెళ్తూ వచ్చారు ప్రభా. మీరు ఏ ఉద్దేశంతో వాళ్ళు రక్షిస్తూ వచ్చారో ఆ ప్రేమను వారు పొందుతూ ఉన్నారు. ఆ ప్రేమ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారికి పంచిపెట్టాలి. వారందరూ మీ కొరకు రక్షింపబడాలనేటువంటి ఆశతో దేవా ఎన్నో శ్రమలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారు సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభా దేవా ఎన్నో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ప్రభా. ఆ యొక్క ఫ్యామిలీ కొరకు మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను తండ్రి. అరుణ గంట కొరకు ప్రార్థిస్తున్నాను, రేణు గంట కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి వైఫ్ అండ్ హస్బెండ్గా నాయన ఒక ప్రదేశంలో నన్ను మరి మీ పరిచర్య కొరకు నాయన మరి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు దేవా. మరి అక్కడ అంతా విగ్రహారాధనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటూ ఉన్నప్పుడు ప్రభా వారికి సువార్త ప్రకటన చేయాలన్నా మీ గురించి చెప్పాలన్నా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. వీరు వెళ్ళి చెప్పినప్పుడు వారు వెనకుండా ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు వారి ప్రాణానికి హానికరమైన పరిస్థితులు కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి. కాబట్టి నేను వారిని జ్ఞాపకం చేసుకొని దేవా మరి మీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి చుట్టూ మీ ప్రకారాన్ని భద్రతనిస్తూ ప్రభా వారి ద్వారా అనేక ఆత్మ రక్షింపబడడానికి మీరే ద్వారాలు తెలియజేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా ఏదైతే నైనా మరి ఎంతమంది అయితే ఒక సంవత్సరంలో రక్షించాలని ఉద్దేశంతో మీ పాదాల దగ్గర సాగిలపడుతూ వచ్చి వెళ్ళారో దేవా ఉద్దేశాన్ని సంపూర్తిగా మీరే నెరవేర్చండి, మీరే ఆకర్షించండి దేవా. తండ్రి ఆకర్షిస్తేనే కుమారుని అంగీకరిస్తారని మీ లేఖనాలు చదివిస్తున్నాయి కనుక మీరు ఆకర్షించండి. వారు చెప్పినప్పుడు ఆ మాట వారి కఠిన హృదయాన్ని తెరవబడి రక్షింపబడడానికి మీరే ద్వారా తెలియజేస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవా వారి ఒక ఫ్యామిలీ నాయన భద్రత కొరకు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతటికీ నాయన మీరే నాయన వారు అనుకూలంగా జీవించడానికి కృప చూపిస్తురండి. వారి ప్రతి ఒక్కరి అవసరత తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఫ్యామిలీ సన్నిధి పట్టుకుంటూ ఒక దినం దేవా వారి ద్వారా రక్షింపబడిన ఆత్మల కొరకు నాయన మీ యొక్క సన్నిధిలో స్తుతించేటట్లుగా నన్ను మమ్మల్ని మీరు ఆయకపరుస్తూ వస్తారని మీ పాదాల దగ్గర సాగిలపడుతూ వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో 4వ మిషన్ ఫీల్డ్ కొరకు అక్కడ బ్రదర్ రంజాల సంఘాఘాట్, తర్వాత మేరీ నెంగ్నింకి ఇద్దరు పరిచయం చేస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి.
ఇందులో చేస్తే ఫస్ట్ రైట్. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ రాత్రికాల సమయంలో ప్రభావ ప్రార్థనలు నిర్వహించుకోవాల్సినటువంటి అవకాశం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. దేవ మరి ఈ రాత్రి ప్రభావ మరి మిషనరీ ఫీల్డ్స్ కోసం ప్రభావ మరి మిషనరీస్ కోసం ప్రభావ ప్రయత్నం చేస్తున్నాం. మీరు సహాయం చేయండి దేవ. మరి తారాన్ని మిషన్ ఫీల్డ్ ప్రభావ లంచాల సొంగదారులని ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దేవ మీరే సహాయం చేయండి. మా సిస్టర్ మేరీ నెగ్లింగ్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. దేవ మరి వారిద్దరు ప్రభావ మరి కలిసి పరిచయం చేస్తున్నారు ప్రభావ. కాబట్టి నేను మీతో నడిపించి దేవ సర్వ సృష్టికి వెళ్ళి ప్రభావ స్వార్థం చాటించుకుంటూ చెప్పాను కాబట్టి ప్రభావ. దేవ మీరే సహాయం చేయండి. వారిని పరిచయం చేస్తారు కాబట్టి ప్రభావ మీరే బాధ్యత నడిపించండి. దేవ ఎంతమంది అయితే ఇంకా ప్రభావ మిమ్మల్ని నమ్మకూడదు, ఇంకా రక్షింపబడదు ప్రభావ. మరి వాళ్ళందరూ కూడా ప్రభావ రక్షింపబడదు మీరే సహాయం చేయండి. వారి ఉద్యోగాన్ని తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభావ. మరి వీరందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభావ. దేవ వారిని పరిచయం చేస్తున్న ప్రభావ వారి పద్ధతిని ఇవ్వండి. వారు చేసే ప్రతి పనిలో కూడా ప్రభావ మీ సహాయాన్ని ప్రభావ మరి వారి దయచేసి మిమ్మల్ని అడుగుతూ దేవ ఇలా మిషనరీస్ కోసం ప్రభావ ప్రార్థించండి. మేము ఇష్టం గొప్ప బాధ్యత మీకు మనగా చేస్తూ ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇక మన శ్రేష్టమైన వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. రాత్రి సమయంలో ప్రార్థించడానికి గొప్ప బట్టి వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. రాత్రి సమయంలో ప్రభావ తండ్రి FMBP ద్వారా జమ్మూలో ప్రభావ తారణ ఫీల్డ్లో ప్రభావ బ్రదర్ రంజరాల్ సొంగాదాట్ అలాగే సిస్టర్ మేరీ నిక్మికి పరిచయం చేస్తుండగా ప్రభావ మరి పరిచయం కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. తండ్రి జమ్మూలో మరి పరిచయం అంటే సామాన్య విషయం కాదు ప్రభావ. అది ఎక్కడో ఆయన ప్రభావ పక్క ఆరాధన కలిగినటువంటి దేశము. అంతేకాకుండా ప్రభావ తండ్రి మిలిటెంట్లు ప్రభావ తండ్రి నక్సల్స్ అలాగే ప్రభావ మరి పాకిస్తానీలు కూడా మరి నివసించేటువంటి అది ఒక ప్రదేశం ప్రభావ. అక్కడ అటువంటి ఇష్ట పరిస్థితుల్లో ప్రభావ నీ యొక్క మాటను చెబితేనే అక్కడ ప్రభావ మరి శిక్షించే విధానం ఉంటుంది. అంత భయంకరమైన ప్రదేశంలో ప్రభావ మరి గత బ్రదరు సిస్టర్ కూడా ఈ పరిసరం చేస్తుండగా వారికి వాగ్దానం మీరు అనుగ్రహించండి ప్రభావ. మీరే ఆ పరిస్థితిని జీవించండి ప్రభావ. ఇటువంటి పరిస్థితుల్లో అయినా వారినైనా కొన్ని పరిచయం చేయడానికి కావాల్సిన శక్తిని వాళ్ళని మీరు అనుగ్రహించండి ఆయన. అనేక ఆత్మలు చేర్చబడిలో కూడా మీరు సహాయం చేయండి ప్రభావ తండ్రి. వారినైనా గొడవ అనే పరిస్థితి ఏది కలిగినా ప్రభావ మీరు ఉన్నారని ధైర్యంతో ప్రభావం ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఆయన మరి పరిసరం మీరు దీవించండి, ఆస్వాదించమని ప్రార్థిస్తుంటుంది. కావున ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నేను ఒక జమ్మూలో కూడా మరి ఎక్కువ చలి ఉన్న ప్రదేశము ఆయన వాడి అన్నింటికి ప్రతి పరిస్థితి తరపున శక్తిని అనుగ్రహిస్తూ ఆయన ఉన్న ప్రజల ద్వారా కూడా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని అందరినీ ప్రభావ మరి ఎదుర్కొంటూ నేను ఈ పరిస్థితుల్లో ముందుకు కొనసాగడానికి ప్రభావ మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంది. ఇప్పుడు గురించి ప్రభావంగా వాళ్ళకి అనేక ఆత్మలు చేర్చబడి సహాయం చేయమని ప్రార్థిస్తుంది. చిత్రాన్ని పాదం చేయమని యేసుక్రీస్తు జీవనామాన్ని ప్రార్థన పెట్టుకున్నాము తండ్రి. సినిమాలో మిషనరీస్ వరకు మనం ఇప్పుడు కనుక ప్రార్థన చేయమన్నామంటే వాళ్ళ జీవితాలలో మిషన్ పరిచర్యగా ఎలా జరుగుతుంది, మిషనరీస్ ఎట్లా చేస్తున్నారు అనేటువంటి భారత వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ యొక్క ఎవరి జీవితంలో వాళ్ళు ప్రభు గురించి కొన్ని సత్యాలు ఎదిగిన వాళ్ళు ఉంటారని వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఈ సమయంలో జమ్మూ గురించి ప్రార్థన చేశారు కదా, రెండవ బ్రదరు రెండవ సిస్టరు విద్యుత్ కుమార్, సిస్టర్ సుచిత్రాలిమ్మ, వీళ్ళిద్దరూ జమ్మూలో మిషనరీస్గా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా ప్రాంతం నుండి వెళ్ళారు. FMBకి ఒరిస్సా ప్రాంతం నుండి వచ్చారు. సహోదరి చిన్న బాబుని కన్నారు, మొన్న వచ్చారన్నమాట. ఒరిస్సా వచ్చి బాబు జన్మనిచ్చి తీసుకుని వెళ్ళారు. చిన్న బాబు ఆయన. అయితే FMB వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఎవరినైతే మిషనరీని సపోర్ట్ చేస్తున్నారో ఆ మిషనరీని మీ సంఘాలను తీసుకొచ్చి వాళ్ళు డెడికేట్ చేయాలి అని. వాళ్ళు డెడికేట్ చేస్తే వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి పరిచర్య ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు చెప్తారు, మీకు భారం కూడా కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను ఆ కార్యక్రమాన్ని ఆలోచన చేస్తారు. మీకు కొన్నిసారి చెప్పినట్టుగా మనం నలుగురు
కుటుంబాలు కలిపి అంటే నలుగురు కలిపి 4,000 అలాగే 4 కలిపి ఒక గుంపుగా ఉండి 16 మందికి మనం 16 మంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, సంఘాలు కానివ్వండి సంఘం కానివ్వండి. అయితే ఇప్పుడు థియోఫిలస్ అనేటువంటి చిన్న గుంపు నుండి వాళ్ళు 3 మిషనరీస్కి సపోర్ట్ చేస్తున్నారు. సుధాకర్ అన్న ఒక మిషనరీని సపోర్ట్ చేస్తున్నారు, మన సీఎంలో చేసినట్లుగా మొత్తం 4 మిషనరీస్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే అందులో ఒక మిషనరీ జమ్మూలో ఉన్నటువంటి ఈ విద్యుత్ కుమార్ గారు, తర్వాత సుచిత్రాలమ్మ, వీళ్ళ కొరకు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళను డెడికేట్ చేయాలని ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే థియోఫిలస్లో ఉన్న సహోదరులు మీ సంఘంలో మాకు ఏమైనా అవకాశం ఇస్తారా, మీ సంఘం ద్వారా వాళ్ళని డెడికేట్ చేయడానికి. కొన్నిసారి బ్రదర్స్తో కూడా నేను మాట్లాడని చేద్దామని అన్నారు. వాళ్ళు కూడా సంతోషంతో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. అయితే జూలై 10, 11, 12 తారీఖుల్లో వాళ్ళు వస్తూ ఉన్నారు ఫ్యామిలీ. 10, 11, 12 జూలై. ఆ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారు దీనికంతా కాకినాడ రీజన్ అంతా కూడా శ్యామ్ గారు చేస్తారు అని ఫోన్ చేసి చెప్పారు. చెప్తే శుక్రవారం మాకు అవకానండి, శనివారం ఉదయం ఏర్పాటు చేసుకుంటాం సాయంత్రం వరకు, ఆదివారం పూర్తిగా వాడుకుంటాం. వాళ్ళు అక్కడ నుండి జమ్మూ తావీకి ట్రైన్ టికెట్ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం వస్తారు. అన్న వాళ్ళని ఎక్కడికి వాడుకుంటానన్నారు. శనివారం మా దగ్గరికి వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిచయం, సాక్ష్యం కానివ్వండి, లేకపోతే వర్తమానాలు కానివ్వండి, వాళ్ళతో మనం మాట్లాడటం కానివ్వండి, ప్రశ్నలు అడగటం కానీ ఏవైనా ఆ ప్రోగ్రామ్ చేద్దాం. అది తర్వాత ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు మన దగ్గర ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బయలుదేరి ఆ సాయంత్రం వెళ్ళిపోతారు. ఆ పర్టికులర్స్ మళ్ళీ అన్న మనకి చెప్తానన్నారు. కాబట్టి ఆ డెడికేషన్ కొరకు జూలై 11, 12 శనివారం, సెకండ్ సాటర్డే, ఆదివారం వారు మన మధ్య ఉంటారు. థియోఫిలస్లో ఉన్నటువంటి బిడ్డలందరూ రావడానికి మార్గాన్ని ముందుగానే తెలియపరిచి వాళ్ళ మార్గాన్ని సరళం చేసుకుని రాగలుగులాగా తర్వాత మన సంఘం దాని గురించినటువంటి ప్రాముఖ్యమైన పాత్ర వహించేది ఉంటుంది. మంచిగా థియోఫిలస్ సపోర్టర్స్లో మన సంఘం నుండి చాలామంది ఉన్నారు, మన గురించి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి బ్రదర్ విద్యుత్ కుమార్, సుచిత్రాలమ్మ ఈ బిడ్డల కొరకు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఆ దిన ఆ పరిచయ కొరకు దేవుని నడిపించడానికి ప్రార్థించారు. ప్రతి ఒక్క పరిస్థితిలో మీ కొరకు కనిపెట్టుకొని మీ నుంచి ఉత్తమమైనది, శ్రేష్టమైనది పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్లో మరి యొక్క మిషనరీస్ కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. మరి జమ్మూ ఆ యొక్క ప్రాంతంలో బ్రదర్ విద్యుత్ కుమార్ గారు, సుచిత్రాలమ్మ గారు తండ్రి మరి వారికి ఉన్న చిన్న బాబుతో కలిసి మరి అక్కడ పరిచయం చేస్తున్నారు. మరి ఆ ప్రాంతం అంతా కూడా భారం అనుగ్రహించి మరి ఉన్న యొక్క సంస్థ వారికి అందరికీ ఇచ్చిన డ్యూటీ మేరకు అక్కడ ఉండి మరి చేస్తున్న పరిచయం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావం. మరి సీఎం మందిరం తరఫున వారికి సపోర్ట్ చేస్తుంటుండగా మరి జూలై 10, 11, 12 తారీఖులో మరి మందిరంలో కూడా డెడికేషన్ చేసి వారి యొక్క పరిచర్యను, వారి యొక్క సాక్ష్యము కూడా కలిగి ఉంటుండగా మరి ఆ పరిచర్య అంతట్లో కూడా మీ యొక్క సహాయం, మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమం ఇచ్చేయండి. మరి ఏ విధంగా మా మధ్యలోనికి వచ్చి ఏ మాటలైతే మరి అవసరమో, మరి ఏ సాక్షి ద్వారా ఎవరైతే ప్రేరేపించబడతారో, మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క ప్రణాళిక ఏమైతున్నదో దాని ప్రకారంగా మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సంఘం అంతా కూడా ఉద్దేశాలను పొందుకున్నట్లుగా ప్రభా, మరి శక్తి పొందుకున్నట్లుగా దాస్ ద్వారా వారి యొక్క సాక్షి ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారి పరిచయను దీవించండి. ఒరిస్సా ప్రాంతం నుంచి మరి కంప్లీట్గా ప్రభా మరి టాప్లో నార్త్లో ఉన్న
ఆ యొక్క జమ్మూ ప్రాంతంలో వాళ్ళకి తెలియని ప్రదేశంలో ఉంటూ ఎంతో సమర్పణతో చేస్తున్న ఈ యొక్క పరిచర్యను మీరే ఆశీర్వదించి ప్రభా అక్కడ అనేక మంది రక్షించబడి మరి అక్కడి నుంచి కూడా అనేక మంది మిషనరీస్ రాగలటానికి కూడా సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ మరొకసారి యొక్క కుటుంబాన్ని మీ చేతిలో అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన పేరుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి కృపమైన దగ్గరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో శ్రేష్టమైన పాదంలో నాగి పట్టకి పెట్టి ఉన్నాను మరి ప్రభావం అనేది అన్ని రకాలుగా కూడా ముందున్నారు. రేపు మేము మాకు మన విషయమైన ఆలోచన వాళ్ళగా ఉండకుండా ప్రభావం అది అక్కడలో ఉన్న బిడ్డల కొరకు ఆలోచన కలిగి నమ్మకంగా మా సంఘాన్ని శుద్ధపరిచిన ప్రేమను బట్టి మీకు ప్రభావం మరి మిషనరీస్ని ప్రభావం మరి ఎంతో వ్యయప్రయాసాలకి ఎంతో ఇబ్బందులతో ప్రభావం మరి ఉంటూ ప్రభావం మరి వాళ్ళు సేవా పరిచయం చేస్తూ ఉంటారు. ప్రభావం మరి అటువంటి వారికి ప్రభావం మరి చిన్న సంఘం ప్రభావం మరి బిడ్డలను ఆదుకోవటానికి మరి జీవితం అవుతాయి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ ప్రత్యేకంగా ప్రభావం మరి మేము వారికి మామూలుగా మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నామే కానీ మరి వారిని ప్రత్యక్షంగా మేము చూడటం అనేది ఒక భాగ్యం. మరి వారి అనుభవాలు మరి ఎంతో ఎలాంటి పరిచయం చేస్తూ ఉంటారో వారు చెప్తున్న విషయాలు మరి జూలై 10, 11, 12 తారీఖులో మరి వారు మరి రానే ఉండగా మరి మా సంఘంలో 10, 11 తారీఖులు 10, 11, 12 తేదీలో మరి మా మధ్య ఉంటారని తెలియజేసిన విషయాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఆ బిడ్డలో మరి ప్రత్యేకంగా కుమార్ గారు వారి సత్యమైన గారు కొరకు ప్రార్థిస్తున్నారు. చిన్న బాబుతో ప్రభావం మరి జమ్ములో పరిచయం చేస్తున్నారు. మరి వారు రాక మరి వారి యొక్క పరిచర్య మరి మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మరి ఎక్కువగా మిషనరీస్ మేము ప్రోత్సహించేవాళ్ళం కాబట్టి వారి పరిచర్య కొరకు మీ సంఘాలు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క డెడికేషన్ కొరకు మరి థియోఫిలస్ వారు ప్రభావం సీఎం సంఘం ద్వారా మా సీఎం సంఘంలో ప్రభావం మరి వారి కోరిన విధానం ప్రభావం మరి మేము వారికి సహకారాలు అందించడానికి మా సంఘాన్ని శుద్ధపరిచినందుకు బాగున్నాను. మేము కూడా ఆ రీతైన విధానంలో మరి స్వతంత్రంగా మరి ఉండటానికి అన్నిటిని బట్టి ఈ భవనాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబాన్ని మరి ఆ దినాలు మరి శుద్ధపరచండి. మరి ప్రభు దినాలు కూడా మాతో ఉన్నందుకు ప్రభావం ఎంతో సంతోషంగా ఉంది. ప్రభావ బిడ్డలను ఇరువుల కుటుంబాన్ని అంతటినీ ఈ సంఖ్యలో ఎత్తిపెట్టుకుంటూ వందనాలు స్తోత్రాలు ఘనతమైన ప్రభావం కావాలి. మా ప్రభుత్వం యేసుక్రీస్తునామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక మిషనరీ మరి కుటుంబాన్ని పోషించడానికి ప్రభు మనకి సామర్థ్యాన్ని ఇచ్చాడు. నిజంగా ఇది గొప్ప ప్రత్యక్షత. ఇది చాలా ఆనందకరమైనటువంటి దేవుడు సంతోషించేటువంటి యేసుప్రభు వారు కూడా సంతోషించేటువంటి విధానం. మన బైబిల్ పైకెత్తి మరి చక్కగా పాడబడం యేసు నీ వంటి చేతులమయ్యా, నీ వంటి కాళ్ళనమయ్యా, నడవటానికి నీ వంటి మనసుమయ్యా. ఏమో మరి దేవుడు దాన్ని ఆలోచన చేస్తారు తెలియదు కానీ మనం యథార్థంగా నమ్మకంగా మిషనరీని సపోర్ట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఆ మిషనరీ కొరకు మనం చేస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్న మిషనరీ కొరకు ఒక సహోదరి ఒక సహోదరుడు ప్రార్థన చేసి పేరు తప్పుగాని పలికినా చేస్తున్నటువంటి మిషన్ పేరు తప్పుగాని పలికినా వాటి స్టార్టింగ్ పొజిషన్ ప్రార్థన దేనికైనా తెగింపు అనేటువంటిది లేకపోతే అర్థం అవుతుంది. 10 సార్లు రాస్తాను, ప్రార్థన నాకు కాలం ఉంది చేయగలిగితే రాసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి రాస్తే 10 సార్లు విన్నట్టుంది. మిమ్మల్ని ఒక టీచర్గా ఏదో చేయాలని కాదు, బోర్గా ఉండకుండా ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఇస్తున్నారు డబ్బులు. ఎందుకు ఇస్తున్నారు? కష్టపడి బురదలో పెట్టాక మీరు చేస్తున్న డబ్బులు న్యాయం చేయాలనేటువంటి బాధ్యత. ఎందుకు ఎంత మాట చెప్తున్నారంటే ఇలాగ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకం ఎక్కేసి రాసుకుంటారు. అలాగనే చేయాలంట.
యేసుప్రభు వారు వచ్చి ఏంటి ఎవడో లెక్క పట్టరంటే ఈలోగా అతను వచ్చేస్తున్నాడని తెలిసి ఆ దగ్గరికి నువ్వు 10 మార్కులు ఇవ్వాలా వద్దు 5 రాసుకోవాలి అట్లా ఉండాలి తెలివిగా, అంటే యుక్తిగా, యుక్తం. రైట్, ఈసారి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడానికి మీరు నిర్ణయించిన ఆధిక్యతను బట్టి మమ్మల్ని చెల్లిస్తూ ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో ప్రభు పరిచయం చేస్తున్నటువంటి సంగీత జయసింత గారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా వారు రోడ్ నిర్వహణ అనే ప్రదేశాల్లో ప్రభా పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ప్రభా వారికి ఎన్నో ఇబ్బందులు, అనానుకూల పరిస్థితులు, వాటన్నిటిని అధిగమించి ప్రభా మీ నామపేట బలమైన సాధనాలుగా మీరు వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి మమ్మల్ని శుద్ధి చెల్లిస్తూ ఉన్నాం. అక్కడ ప్రభా వారు జరిగించినటువంటి పరిచర్యలు మరి ఒక్కరు మాత్రమే కొత్త నిబంధన తీసుకున్న వారిగా ఉంటామన్నారు. ప్రభా మరి తీసుకున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా వారి ద్వారా మరి అనేక ఆత్మలు ప్రభా మరి రక్షింపబడుతున్నట్లుగా మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా మరి అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి ప్రభా మరి మానియల్ గారు, సంగీత జయసింత గారి వరకు ప్రభా మీ సన్నిధి ఎత్తుపట్టుకుంటూ ఉన్నాం. ప్రభా ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు, ప్రభా మరి ఆటంకాలు, వ్యతిరేకమైన పరిస్థితులు ప్రభా వాటన్నిటిని అధిగమించి మీ కొరకు వారు ప్రభా అక్కడ నిలబడుతూ ఉన్నారు. ప్రభా పరిస్థితులన్నింటినీ వారిని విడిపించి సమాధానకరమైన రీతిలో వారు ప్రభా స్వేచ్ఛగా పరిచర్య చేయడానికి మీరే మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రతి పరిచర్యను మీరు ముద్రించండి. అనేక ఆత్మల రక్షణార్థంగా ఈయన మహిమార్థంగా ప్రభా వారిని బలమైన సాధనాలుగా ఇంకా రాబోకాల మంది వారిని వాడుకుంటూ రమ్మని మీ దగ్గర చేతులకు వారిని అప్పగిస్తూ నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రాకమయ్యి యువతాంటి ప్రదేశాల కొరకు ప్రార్థన చేశారా? ఏ ప్రదేశం కొరకు చేశారు? రైట్ బ్రదర్. తండ్రి ఆకాశం పట్టణానికి గొప్ప దేవుడు తండ్రి, కల్పించండి. సమస్తమైన బాగుంది దేవుడు హిమాచల్ ప్రదేశ్లో నిర్వహణ ప్రాంతంలో పరిచయం చేస్తున్న హిమాలయం గారి కొరకు, అదేవిధంగా సంగీత సంత కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కల్పించండి. ఉద్దేశం చేత గురిని ఆనుకొని మీ మీద ఆధారపడి సేవ పరిచయం చేస్తున్నాను తండ్రి. ఈ కనికల నుంచి వారి యొక్క ప్రయాసం కాకుండా తండ్రి అనేకులకు మీ యొక్క మాట తెలియజేస్తుండగా అనేక మంది దానికి సొంత రక్షణలు అంగీకరించే బాధ్యత దయచేయమని బ్రతమాడుతున్నాను తండ్రి. తనకి ప్రయాసం కాకుండా తండ్రి వారి యొక్క ఫలాలు దయచేయమని బ్రతమాడుతున్నాను. కలిసి తండ్రి వారి ఆరోగ్య భద్రపరచండి తండ్రి. ప్రతిరోజు అన్నింటినీ కూడా పాసపడుతున్నాను తండ్రి. మీరు సహాయం చేయమని అందరికీ దేవుడు ఒకసారి గుర్తు చేసుకుంటూ పాసం చేస్తున్నాను తండ్రి. పరిచయం ఒక పరిచయం ఉద్దేశం ప్రార్థిస్తున్నాను. కొన్ని కుటుంబాల కొరకు నేను తెలియపరుస్తాను. వాటి కొరకు ఇంకా యవనస్తులకు ప్రార్థన చేయాలి. పెద్దవాళ్ళు చేస్తారు, సహోదరులు. సమయం వరకు ఇన్ని కుటుంబాలకు మనం చేయగలము, అన్ని కుటుంబాలకు చేద్దాము. అంటే అసలు సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయం సంఘానికి తెలియిస్తే చాలా మంచిది అని ఇంకో ఆలోచన వచ్చింది. దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. వాటిని స్పష్టంగా ప్రార్థన చేయండి. మీరు ఎప్పుడు కూడా దంపర పెట్టేలాగా ప్రార్థన చేయండి. వాటి నమ్మకాన్ని అసలు నేర్చుకోవాలి. మనకి సహోదరుల ప్రార్థన పరిచయం ఉంది. అందులో ఆ పేరుతో పాటు మీరు అభ్యాసం చేస్తే ఎందుకు అడుగుతున్నామంటే రాసినప్పుడు ఇంపోజిషన్ ఎందుకు ఇస్తున్నారు, గుర్తుంటుందనే ఉద్దేశం అంతే. దంపర పెట్టి చేయదు ప్రవాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ఎదుగుతున్నటువంటి సంఘానికి అది మంచిది కూడా కాదు. అది వ్యక్తిగతంగా అట్టి అనుభవం మనకు ఉన్నప్పుడు వాటి గురించినటువంటి అవగాహన ఉంటుంది. తెలియకనైనా
సంఘం బలమైన విధానం ఉండాలనే తపన తప్ప ఎవరి గురించి ఆలోచన లేదు. సమయంలో ఒక సహోదరి ఒక సహోదరుడు 3 కుటుంబాల గురించి నేను చెప్తాను. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళ కొరకు అంశాలను జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించాలి. రవికుమారుని కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, జ్యోతక్క కొరకు ప్రార్థన చేద్దాం. కరుణు గుంటూరులో చదువుతూ ఉంటాడు. వారానికి ఒకసారి ఇస్తారో ఏమో తెలియదు బాబుకి. మన కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎలాగున్నావు అంటే ఎలాగున్నారు అంకులు, మీరు ఫ్రీగా ఉన్నారని వాకింగ్ గురించి అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం. కొన్నిసారి అంటే ఏదో అడిగేలే అని. ఇప్పుడు నేను సిద్ధపడవలసి వస్తుంది. ఆ బిడ్డ చాలా విషయాలు అడుగుతూ వచ్చాడు. కాబట్టి ఎట్లాంటి విధానంలో ఆ బిడ్డ ఉన్నాడు అట్లా నిలబడగలిగాను ఆ బిడ్డ కొరకు ప్రారంభం. తర్వాత దీవెన ఎవరి బిడ్డ చదువుతూ ఉంది. అయితే ఈ కుటుంబము ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన తీర్మానం ఉంది. రాజీ పడేవాడుగా ఉండకూడదు. ఇప్పుడు అక్కడి నుంచి అన్నాడు వస్తున్నారు, వాళ్ళతో కలిసి ప్రార్థనకు రావటం అనే అంశము చాలా మంచి అనుభవం. ఇండియాకి వచ్చిన ఆన్లైన్లో చూడటం అంటే రాగలిగినటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఆ తీర్మానం లేదు ఆ కుటుంబానికి? దేవుడు అట్టి ఆసక్తి ఆ కుటుంబానికి ఇచ్చేయాలన్న ప్రార్థన. రెండోది గౌరీ శంకరన్న కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. సుజాత కొరకు ప్రార్థన చేద్దాం. అది చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ తండ్రులు, అన్న వాళ్ళ తండ్రి, అక్క వాళ్ళ తండ్రి వాళ్ళతో ఉంటారు వృద్ధాప్యంలో. తర్వాత ఎజీజా కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ బిడ్డ మరి ఒంగోలు వెళ్ళాడు నేర్చుకుంటాను. అది ఏమో మరి ముప్పైనాడు చేశానా లేకపోతే మా బిడ్డ సిద్ధపరిచానా అనేది ఏమో తెలియదు. మనం ఏం చేస్తామంటే సెలవు ఉంటే ఎగ్గొట్టేసి పోవడానికి ఆలోచన చేస్తాం. ఆ బిడ్డ శనివారం మధ్యాహ్నానికి అయిపోతుంది డ్యూటీ. నేర్చుకున్న క్లాస్ శనివారం మధ్యాహ్నం నుంచి బయలుదేరి నైట్ అంతా ప్రయాణం చేసి ఉదయం సీఎంకి వచ్చేస్తున్నాడు ఆదివారం. వాళ్ళు అడిగితే ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఏదో చేతులు వేసుకోవడం చేతులు అంటే ఏదో ఒక 100, 200, 300, 1000 రూపాయలు ఇస్తే అందులో కొట్టుకుపోతాం కదని నేను కూడా అడిగాను. నేను అప్పుడు పెట్టుకుంటాను ఒక వారం ఉందంటే వద్దన్నా మాకు ఇస్తున్నాడు దేవుడు, ఏం పర్వాలేదన్నా దేవుని కొరకన్నా అని వాళ్ళు చెప్తే ఆశ్చర్యం. ఎవరున్నారు అలా చెప్పండి? మన సంఘంలో అటువంటి సాక్ష్యం కావాలి అని ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శనివారం సాయంత్రం బయలుదేరి మొన్న రిజర్వేషన్ లేదు, ట్రైన్ లేట్గా వచ్చింది. అది ఇంటికి వెళ్ళిపోవాలి. వారం అయింది, 2 వారాలు అయింది. ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇంటికి వెళ్తే ఏం చూస్తామన్నా అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, పరిచయం ఉంది అక్కడ. సంఘం మంచి పెద్ద సంఘం ఒంగోలులో. ఇక్కడికి వెళ్దాం బ్రదర్ అంటే లేదని బ్రదర్, నాకు సీఎంలో పరిచయం ఉంది, ఆ పరిచయం నేను పోగొట్టుకోకూడదు. ఎంతమందికి ఉంది అటు తీర్మానం చెప్పండి? ఆ బిడ్డ కొరకు ప్రార్థన మాదిరికరండి, అది చివరి వరకు కొనసాగండి. అదే పవిత్ర కొరకు ప్రార్థన. బిడ్డ చదువుకుంటా ఉంది, దేవునిలో ఏదైనా ఆలోచన చేస్తాం. ఈ 2 కుటుంబాలు. మూడవది సుధీర్ రాజన్ అన్న చాలా బలహీనంగా ఉంటారు. కొంత బలహీనత ఉంది, అదే దేవుడు పరిచయంలో కొనసాగింపు చేస్తున్నారు. మన ఆదివారం కూడా పరిచయకి వీళ్ళు వచ్చారు. ఎవరది పోరాట పరిచయం తీర్మానం చేస్తున్నారు. అక్కడ చెయ్యి ఇంకా పూర్తిగా ఇలా ఉంది. అయినా ఎవరిన అవకాశాన్ని ఎప్పుడు దేవుని కనపడతారు. ఇద్దరు సంఘం సీఎం సంఘం బలమైన వాళ్ళు, మాదిరికరమైన సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక మరి ఎక్కువ దేవుడు కనిపిస్తారు. మరి ఇద్దరు కొన్నారు. ఒకరు శాంతి అమెరికాలో ఉంది, దేశంలో భర్త దిలీప్ గారు ఉన్నారు. తర్వాత బీహిక బిడ్డ ఆ చిన్న కుటుంబం. అలాగే స్నేహ ధీరన్ కూడా ఆ చిన్న కుటుంబం ప్రభు ఏ బిడ్డలో పౌలు తిమోతికి రాస్తున్నాం, చదువుతున్నాం. ఎవరి వలన ఈ విషయాలు నేర్చుకుంటూ ఎవరి వలన నేర్చుకునే రూఢి అని తెలుసుకున్నావో వాటిని నిలకడగా ఉంటాయి. బిడ్డలు చిన్నతనం నుంచి కూడా మన యొక్క సహవాసంలో సాగుతూ వచ్చారు. పరిచయం సాగించారు. ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే విన్నారో
అందులో నిలకడగా బిడ్డలు మీరు రాజీ పడేటువంటి విధానం కాకుండా అన్ని చోట్లలో అన్ని సమయాలు ప్రభు జీవిస్తారు. ఈ 3 కుటుంబాల కొరకు ఒక సహోదరి ఒక సహోదరు ప్రార్థించారు. వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు కుమార్ గారి కుటుంబం జ్యోతి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి సేవ పిలుపు ఉంది ప్రభా. దేనికి రాజీ పడక సేవ వైపు వాళ్ళు దృష్టి పెట్టి దేనికి రాజీ పడక సేవలో కొనసాగాలని నిశ్చయత తీర్మానం తీసుకోవడానికి మీరు కృపనివ్వండి అయ్యా, దయ చూపించండి. అలాగే వారికి ఇచ్చిన మీద కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కరుణ్ గుంటూరులో ఉండి చదువుతున్నాడు ప్రభా. ఆయన సెలవుని వచ్చినప్పుడు సమయం అది ఉన్నప్పుడు తండ్రి ఆయన బైబిల్లో ఉన్నది చదివి ఆయన దాని గురించి తీక్షణంగా తెలుసుకోవాలనే ఆలోచనతో ఫోన్ చేసి మరీ తెలుసుకోవాలని ఎంతో ఇదిగా ఆశగా పెట్టున్నాడు ప్రభా. కాబట్టి తండ్రి ఆ బిడ్డని ఆ తృప్తిగానే ఆస్వాదించండి. ఎక్కడున్నా తండ్రి మిమ్మల్ని ఇరువవాడిగా ఉండేటట్టు కృపనివ్వండి, దయ చూపించండి. దీనిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరొస్తారు నైనా చదువులో మీరు తోడే ఉండండి. బిడ్డ కూడా మరి ఒక తీర్మానంతో ఉండటానికి మీ కృపనివ్వని దయ చూపించమని దేవా వేడుకుంటున్నాను. అదేవిధంగా రెండో కుటుంబం వరకు ప్రభా గౌరశంకర్ సుజాత కుటుంబం వరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సుజాత చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దేవా వేడుకుంటున్నాను. ఆయన మరి ముఖ్యంగా విద్య ఒంగోలులో మరి ట్రైనింగ్ అవుతున్నాడు ప్రభా. ఆయన మరి ప్రతి వారం ఎంతో దూరమైన ప్రాయస్తో మరి నేను ప్రతి ఆదివారం మీ సన్నిధికి రావాలని మీ సేవని ఏమాత్రము మరి నాయన మిస్ అవ్వకూడదని నాయన నిశ్చలమైన మరి ఇదితో బిడ్డ వస్తున్నాడు ప్రభా. ఒక అందరికీ ఒక నిదర్శనంగా ఆదర్శంగా ఉండటంగా వస్తున్నాడు. ఆ బిడ్డ చివరి వరకు ఆ విధంగానే కొనసాగాలి. ఏదైతే తీర్మానం తీసుకున్నాడో ఆ తీర్మానానికి నాయన చివరి వరకు కొనసాగించే శక్తిని ఆ బిడ్డను అనుగ్రహించమని దేవా వేడుకుంటున్నాను. అదేవిధంగా పవిత్రం కూడా జ్ఞాపకం చేసుకోండి, చదువుతుంది. ఆ బిడ్డలను కూడా మీరు కృప చూపించండి. ఆ బిడ్డ కూడా ఏదో ఒకటి తీర్మానం తీసుకొని మీ సేవలో కొనసాగేలాగా ప్రభా మీరు కృపనిమ్మని దయ చూపించమని దేవా వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా సుధీరన్న కుటుంబం కొరకు సారణక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సుధీరన్న మరి ఆయన సేవ పరిచయం చేస్తున్నారు. మరి శారీరకంగా బలహీనంగా ఉన్న బలపరచువాడు నేను ప్రభా. అన్నది ఏదైతే తీర్మానం తీసుకున్నారు, ఏదైతే సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, దానికి శక్తిని అనుగ్రహించమని దేవా వేడుకుంటున్నాను. చారణకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారిద్దరూ మాకు ఎంతో మార్గదర్శకంగా ఉండటానికి నీకు కృపనివ్వండి. వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. శాంతిని జ్ఞాపకం చేసుకోండి, దిలీప్ గారిని ఈ విధంగా జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబం తండ్రి అక్కడ వారికి కూడా వాళ్ళు ఎంతో మరి ఆదర్శంగా ఉండటానికి నీకు కృపనివ్వని దేవా దయ చూపించమని దేవా వేడుకుంటున్నాను. స్నేహాన్ని ధీరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు కృప చూపించమని దేవా వేడుకుంటున్నాను దేవా. ఈ 3 కుటుంబాల వరకు మీ సన్నిధిలో మొదలుపెట్టారు దేవా. కాబట్టి మీరు నాకు సహాయం చేసి కృపనిచ్చి దయ చూపిస్తారని మిమ్మల్ని నమ్ముతూ శుద్ధిస్తూ కనపరుస్తూ కొనియాడుతూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన తండ్రి, కృపమైన జరగదండి, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభా మరి స్నానంగా కుటుంబాల కొరకు ప్రార్థన చేశాను. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు పొందాను ప్రభా. నిజమైన ప్రభా మరి మా పిల్లలు కుమార్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారి తీర్మానం దగ్గర పర్వాలేదు, ఆన్లైన్లో చూస్తున్నట్టే బాగుంది అనుకునే కంటే అక్కడి నుంచి మరి దేవుని సన్నిధికి వస్తున్న బిడలు ఉన్నారు. వారితో కలిసి ఏకీభవించి దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో మరి కనబడి దేవుని సన్నిధిలో ప్రార్థన జ్ఞాపకం చేస్తారు. అది మరీ ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే సత్యం ప్రభావం మీకు తెలియజేసి ప్రభావ రీతిగా మన సమర్పణతో త్యాగపూర్తిగా మరి దేవుని సన్నిధి రావడానికి మీరు కృపచూపమని అందులో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సత్యమైన జ్యోతి గారికి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇద్దరు ఏకీభవించి మరి దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి. మా ఆశ అది దేవుని సన్నిధిలో కనపడాలని అట్లీగా ప్రభావ మరి దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి ప్రోత్సహించబడాలి.
సమయంలో వారికి ప్రేమించాలని గురించి నిద్రపడేది. వారిని కొరకు ప్రార్థిస్తున్న తండ్రి చనిపోయాడ మరి గుంటూరులో చదువుకుంటున్నాడంటే ప్రభావ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న తండ్రి చిన్ననాటి నుండి కూడా మరి దైవికమైన విధానంలో బిడ్డకు మీరు అనుగ్రహించిన దైవికమైన జ్ఞానాన్ని పొందడానికి ఎన్నో తెలుసుకోవాలని ఆలోచన కలిగిన బిడ్డగా ఉంటున్నాడు. బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి. మరి స్టడీస్తో పాటు ప్రభావ మరి దైవికమైన జ్ఞానంలో కూడా బిడ్డను పెంపొందించమని సందర్భంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డకి ఇచ్చిన ఆసక్తిని బట్టి ఆశను బట్టి మీకు వందనాలు తండ్రి. అటు రీతిన బిడ్డలు మా సీఎం ద్వారా ఉంటున్న విధానాన్ని బట్టి మా సంఘానికి ఎంతో అది ఘనత ప్రభావం అతిథిగా బిడ్డలను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ దీవెన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ మరి స్టడీస్ అన్నింటిలో కూడా తోడే ఉండండి. బిడ్డ కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రకారం దయచేయండి. సమయంలో ప్రత్యేక గౌరశంకరన్న సుజాత గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభావం మరి వారి సీఎంని చూస్తున్న నటుని వారు చేసుకున్న తీర్మానం ప్రభావం మరి దాన్ని ముద్రించమని సందులో ప్రార్థిస్తున్నాం. ఎంత ప్రయాస ఎంత కష్టం మీ పక్క నుండి రావడానికి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. మరి అటువంటిది రామచంద్రపురం నుంచి ప్రతి శుక్రవారం ప్రతి ప్రభుజన మరి దేవుని సన్నిధికి ఎందుకు వస్తుంది? మరి దేవుణ్ణి ప్రేమించిన తీరు అమ్మకండి. ఎందుకంటే దేవుడు ఏదో మరి దేవుని మధ్యాహ్నం రావడం మేలు ఉపకారాలను గురించి వారి ఆలోచించి దేవుని సన్నిధిని అనుభవించాలా, దేవుడు సహవాసాన్ని అనుభవించాలి. సంఘంలో సహవాసం ద్వారా మరి ఎంతో గట్టిగా ఉంటారు వాళ్ళు ఆత్మీయంగా. కాబట్టి ఉన్నాయి పక్కనే సంఘాలు ఉన్నాయి, అంత దూరం అవసరం లేదు. అయితే మరి ఆ బిడ్డలకి ఇచ్చిన తీర్మానాలు పెట్టి మీకు వందనాలు. దేశంలో ఉన్నారు తల్లిదండ్రులు ప్రభావం సుజాత గారి నాన్నగారి కొరకు గౌరశంకర్ గారి నాన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో వారిని మీరు అనుగ్రహించండి. పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు బిడ్డలకు దయచేయమని సందర్భంలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఎదిత్యా కొరకు ప్రార్థిస్తున్నదండి. బిడ్డలు మరి సీఎంలో మరి దినదినము కూడా ఆత్మీయంగా మీరు బలపరచబడడానికి మీరు వెలిగిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ప్రభావం స్టెప్ నుంచి ఒక స్టెప్ ఆత్మీయంగా బిడ్డ ఎదగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ప్రభావం మరి ఒంగోలు ఉద్యోగం చేసుకుంటూ ప్రతి ప్రభుజనాన మరి సేవలు బయలుదేరి ద్వారా ప్రభుజనాన మరి సీఎం రావడం అంటే గొప్ప విషయం కాదు, మామూలు విషయం కాదు. మరి ఆ బిడ్డకి ఇచ్చిన ఆసక్తిని బట్టి ఆశను బట్టి మీకు వందనాలు. బిడ్డను దీవించండి. ఎందుకంటే మీరు చూస్తున్న దేవుడుగా ఉన్నారు. ఎవరు దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు, ఉన్నతమైన స్థానంలో మీరు నింపడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నారు. తను రీతిగా బిడ్డను నీ సన్నిధి ఎత్తి పట్టుకోండి. తన ట్రైనింగ్ అంతట్లో కూడా మీరు తోడై ఉండండి. ప్రభావ పవిత్ర కొరకు ప్రార్థిస్తున్న మీరు అవుతుంది. బిడ్డకు మీరు తోడై ఉండండి. ఆ బిడ్డ కూడా దేవుడు అన్న దేవుని సంఘం అన్న దేవుని సన్నిధి అన్న ఎంతో ఆశ బిడ్డ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రాబోయే కాలంలో బిడ్డ ప్రభు నీ దగ్గర రాష్ట్రాలకు ఎత్తుపట్టుకుంటున్నాం తండ్రి. మీరు ఎక్కడ నడిపిస్తారో ఆ ప్రకారంగా బిడ్డను నడుచుకొని ప్రభావ మీ ఏవైనా ఆశీర్వాదాలు బిడ్డను కూడా మీరు శుద్ధపక్షం సందర్భం ప్రార్థిస్తుంది. విధానంలో ప్రభావ మరి ప్రత్యేకంగా అన్న శుద్ధి రోజున కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ప్రభావ మరి గత కాలంలో దాసులు ఎంతో పరిచర్య మరి దైవికమైన విధానంలో దేవునికి కొరకు ఇంత ప్రయాసపడుతున్న కుటుంబంలో ప్రభావ మరి మధ్య ఎందుకో మరి కొంచెం బలహీనత గురయ్యారు దాసులు. అయినప్పటికీ కూడా దేవుని పరిచయం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారుగా లేరు. ఎందుకంటే మన అంత బలహీనమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఎండ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మరి పోరాడ పరిచయం నిమిత్తంగా మరి పరిచయం నిర్లక్ష్యం ఆ పరిచయాన్ని పూర్తి చేసుకోవడానికి దాసు అలాగే శారణకే కానీ ప్రభావ ఇవన్నీ దేవుడికి ప్రభావం ఉన్న శరీరంలో బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ప్రభావ అవి ప్రామాణికంగా తీసుకోవాలి. దేవుని కొరకు యథార్థమైన స్థితిలో పరిచయం చేసే కుటుంబంగా ఆ కుటుంబాన్ని మీరు ఇచ్చారు సీఎంలో. అందరి బట్టి మీకు మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను కోరుకుంటున్నాను. మీరు దయచేసి దేవుడు అలాగే శారణకే గారు కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని
వారు ప్రేమించాలని మంచిగా బిడ్డలు స్నేహ శాంతి స్నేహ బిడ్డలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు, దూర ప్రాంతం. ప్రభా మరి బిడ్డలను నీకు ఐగరాస్తానికి ఏర్పడుతున్నాను తండ్రి. బిడ్డలు ఇక్కడ ఏమైతే నేర్చుకున్నారు దాన్ని ప్రభా మరి అక్కడ దైవికమైన విధానంలో ఆ బిడ్డలు ఉంటానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా శాంతి కొరకు ప్రభా మరి దిలీప్ గారి కొరకు మీ ఇంకా కొరకు ప్రార్థిస్తుంటండి. ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి మంచి కుటుంబం, దైవికమైన విధానం కలిగిన కుటుంబం, కుటుంబాన్ని చుట్టూని అగ్ని ప్రకారం తెచ్చండి. వారి బాధ్యతలన్నింటిలో మీరు తోడే ఉండమని సందరూ ప్రార్థిస్తుంటారు. ఎప్పుడు కూడా సంగమాన్ని అంటూ ఉండి ప్రార్థన చేస్తున్నారు అనే సత్యాన్ని పిల్లలు జ్ఞాపకం చేస్తున్నారు. అదే రీతిగా స్నేహ కొరకు ధీరం గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాను, దయగా అసలు ఎత్తిపట్టుకుంటున్నాను తండ్రి. బిడ్డల చుట్టూ అగ్ని ప్రకారం తెచ్చండి ప్రభా. మరి బిడ్డ దూరంగా ఉన్న మన కోసం అయినప్పటికీ కూడా బిడ్డలు మరి దినదిన నిత్యము ఫోన్ కాల్స్ ద్వారా మరి వారి యొక్క క్షేమ సమాచారం తెచ్చుకోవడానికి బిడ్డలకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డలను దయగాస్తకి ఎత్తిపెట్టుకుంటూ మీ పాపదాల కోసం సాకోరుతుంది. ఈ 3 కుటుంబాలని నీ దయగాస్తాల్సి ఎత్తిపట్టుకోండి. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోగ్యం వేసిన బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రభు దేవుని పరిచయం కొరకు ఒక సహోదరి వృత్తంగా ప్రార్థించేయండి. మన మధ్యకు అభియాన్ వస్తున్నారు. ప్రభు దినాన మన మధ్య వాడు వెళ్ళాలన్న పరిచయం కొరకు ఒక సహోదరి ప్రార్థించారు. గంగా వాడుకుంటూ రండి ప్రభావ. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సండే స్కూల్ పెట్టడం జరుగుతున్నటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకోనండి దేవా. దేవా మరి అలాగే భోజన సహవాసంలో సాయం చేయండి. యూత్ పరిచర్య అంతట్లో కూడా సాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అదే మీ పరిచర్య గంగా గంభీరంగా జరగడానికి సాయం చేస్తూ రమ్మని పరిచర్య నామంగా జరిగేటప్పుడు సాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటాం. యేసు నామంలో ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాను తండ్రి. జమగలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. రాత్రి పరిచర్యలో కొన్ని విషయాలు ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకు కారణం కొరకు వందనాలు చెల్లిస్తాను. సీఎం యొక్క రిజిస్ట్రేషన్ కొరకు మరి రెన్యూవల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా సంఘాలు ఈ నమూనా లేదు మాకు మరి ప్రత్యక్షించారు. అదే రెన్యూవల్ కార్యక్రమాన్ని అంటూ మొదలుపెట్టి దీన్ని తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. ఆ విషయంలో మీ కృపను అనుగ్రహించి ఏ విధంగా అడ్డు లేకుండా చక్కగా మేము అది రెన్యూవల్ సర్టిఫికేట్ పొందడానికి కోరుకున్నాము. మిషనరీస్ కొరకు జమ్మూలో ఉన్న మిషనరీస్ కొరకు ప్రార్థన చేశారు. అదే రీతిగా మరి హిమాచల్ ప్రదేశ్లో పరిచయం చేస్తున్నటువంటి మిషనరీ మేము సపోర్ట్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేశారు. తండ్రి జూలై 10, 11, 12 తారీఖు 11, 12 తారీఖులు మా మధ్య తండ్రి బిజినెస్ కుమార్ గారు అదే రీతిగా సుచిత్రలు మా మధ్య రాబోతున్నారు. మా పరిచయ కొరకు ప్రార్థన చేశారు. ఈ సమయంలో 3 కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు. అతను ఆలోచించడానికి వందనాలు చెల్లిస్తాం. ఇంకా మిగిలిన కుటుంబాల కొరకు కూడా మేము చాలా ప్రతి వారం డీటెయిల్గా ప్రార్థన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రారంభించాం. ప్రభు దినాన దాసులు మరి అభియాన్ మధ్యకి వస్తున్నారు. జరిగే పరిచయం అంతట్లో మీ కృపను గురించి మరి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఈ సమయంలో ప్రార్థన చేస్తాము. నయవంతులు నెమ్మదిగా తండ్రి బలవంతులుగా సాగటానికి విడపిస్తున్న ఆలోచన కలిగి ఉంటాం. వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. ఖచ్చితంగా యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 మీరు బలవంతులు
మీరు దృష్టిని జయించి ఉన్నారు. దేవుని వాక్యము మీరు నిలిచిస్తున్నారు. బుధవారం వాక్యం అయిన తర్వాత బిడ్డలు కొన్ని అనుమానాలతో వర్షం నిలబడి ఆశ్చర్యం. మరి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి బిడ్డలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎంతో కృపణించారు. అదే రీతిలో ప్రభు మరి బిడ్డ ఎక్కడో గుంటూరులో ఉన్నారు. ఆ బిడ్డ వారానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఒక్కొక్క విషయాన్ని వరకు అడుగుతూ ఉన్నారు. ఆ బిడ్డను బట్టి ఎన్నో వందనాలు చెల్లిస్తారు. తద్వారా మేము వెలుగు కలిగిన వారంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మా మధ్యకి నూతనంగా వస్తూ ఉన్నాం ఇండియా. ఆ బిడ్డ కూడా ఎంతో చక్కటి విధానంలో రోజు అడిగితూ వచ్చారు కొన్ని విషయాలు. ఆ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం గురించి, రక్షణ గురించి ప్రభావ ఎంతో చక్కటి విధానంలో బిడ్డ స్పందించిన విధానం. ఈ సమయంలో ప్రభావ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ ఎన్నో విధానాలు వాక్యం నేర్చుకోవడానికి ఎంతో అవకాశం సీఎం ద్వారా ఇవ్వబడతా ఉంది. మాకు ఆర్థికతను ఇచ్చారు. బయట వాళ్ళు ఎంతో మేలు పొందుతున్నారు. బిడ్డలు తండ్రి బుధవారం ప్రతిరోజు ఉదయం యోగ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. బిడ్డలు వచ్చారు, పోగొట్టుకున్నారు, పోగొట్టుకుంటూనే ఉన్నారు. తండ్రి ఈ దినం యోగ గ్రంథంలో దేవుని సృష్టి గురించి ఒక్కొక్క విషయాన్ని బిడ్డలు అది ఆలోచన చేసి చదివి వాటిని వివరిస్తూ ఉన్నారు. ప్రభావ ఎందుకని మేము లేవాలి? వాక్యం ఎలా వస్తుంది రా? ఎవరి బిడ్డలైనా లేచి ఉదయం ఆలోచన చేస్తారా? తల్లిదండ్రులు చెప్తారా? అది చెప్పరు. అంతేకాదు ప్రభావ మరి ప్రతి మంగళవారం బిడ్డలు జర్నీ ఆఫ్ ఫెయిత్ పెట్టుకున్నారు. ఎవరైనా తత్వాన్ని తీసుకొస్తున్నారా? తెలిసిన తర్వాత నేను ఈ వయసులో ఉన్నప్పుడు కొంతమంది ఎవరి బిడ్డలు అందరూ జాయిన్ చేస్తున్నారు. ఏదో వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పోతున్నారు. ప్రభావ ప్రతి శనివారం సాయంత్రం గల్తీపత్రిక ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభా బెంగళూరు నుంచి వాళ్ళు వస్తూ ఉన్నటువంటి విధానం. 2-3 పరిచయం ప్రారంభించాడు ఆయన. 15-18 మంది వాక్యాన్ని ఆలోచన చేస్తూ నేర్చుకుంటున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక్కరు కూడా బాధ్యత ఉంది. 8:30 ఏం చేస్తారు, 7:30 నుంచి ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే ఏముంది. అలాగే ఆదివారం సాయంత్రం హెబ్రీ భాషల పత్రిక 11వ అధ్యాయం ధ్యానం చేస్తున్నారు. కనబడేకైనా ఉందా, సంఘంలో ఉన్న వాళ్ళకైనా ఉందా, బలహీనతలు పక్కన పెట్టారు. మరి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఉందా, ఏమీ ఉంది. సంఘం నుండి ఈ పరిచయం జరుగుతూ ఉంటారు. అని మేము నేర్చుకోవాలి అనేటువంటి విధానం, ఆలోచన కలిగినటువంటి విధానం ఉంటే ఏదైతే ప్రతి శనివారం బయలుదేరి వస్తాం. ప్రభావ మరి కరుణ గుంటూరులో ఉండి ఉన్నటువంటి సమయాన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రభావ ఎక్కడి నుంచి వచ్చాడు ఆత్మ గురించి ఆ బిడ్డ అడుగుతూ ఉంటాను. ఎందుకు అడుగుతున్నావు అంటే మా సంఘాలు ఇది చెప్పలేదండి. యూత్లో చెప్తూ ఉన్నది ఆలోచన చేస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే సంఘంలో అది నేర్చుకునేటువంటి విధానం ఉంది అని. వాక్యం చదవకపోతే వాళ్ళ ప్రార్థన పరిస్థితుల్లో చెప్పబడిన మాటలు ఆలోచన చేస్తే ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆ మాట కూడా అంటూ ఉన్నాడు. పిల్లలకు నేర్పించండి, వాక్యాన్ని చదవమని చెప్పండి. బిడ్డలు ఎవరి బిడ్డలు వాళ్ళు ఎందుకు అట్లా మరి మౌనంగా ఉండిపోతారు? పెద్దవాళ్ళు వాక్యం తెలియని వాళ్ళు తెలుసుకుందాం, ఆలోచన చేద్దాం, విందాం, 1 గంట అవుతాయిందిలే ఉదయం అనేటువంటి ఆలోచన కూడా లేదు. ప్రభు కొరకు మేము శ్రమ పడతామంటారు. బైబిల్ పైకెత్తి ప్రార్థన చేస్తాం, పాట పాడతాం. ఉపయోగం ప్రభు డబ్బులు ఇస్తే సరిపోయిందా? డబ్బులు ఎవరు కావాలి? ఇట్టి కాలం సంఘంలో కలిగించాలి అని. రేపు చెప్పేటువంటి విధానం లేకపోతే తప్పుడు మార్గాలు, తప్పుడు విధానాలు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఎక్కడ తీసుకెళ్తుంది? సంఘం క్షమాభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా ఆలోచన. కాబట్టి మా బిడ్డల కొరకు ప్రార్థిస్తాము, సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనతల కొరకు, అప్పుల కొరకు, సమస్యల కొరకు, అక్కల కొరకు, జబ్బుల కొరకు అది ఎప్పుడు మాకు గంట ఉంటూనే ఉంటాయి. దానివల్ల ప్రయోజనం లేదు. వాటిని జయించే వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నడువు బలమయ్యాను దాన్ని ప్రార్థన చేశాడని చెప్పి బైబిల్ పెట్టి పాడు అట్టి ఉద్యమం మాకు అనిపించింది. అట్టి విధానం సీఎంలు ఇవ్వాలి. ప్రార్థన చేస్తూ బిడ్డలు చేస్తూ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి గణము కాపాడుటకు తన నియమిత ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టు శక్తి గల ద్వితీయ రక్షకుడైన మన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలముగా మహిమ మార్చను ఆధిపత్యం అధికారం పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. సత్య స్వరూపిణి పరిశుద్ధుడవు, సత్య స్వరూపిణి పరిశుద్ధుడవు,
ఎక్కడున్న 2 లైన్లో ఉన్న ఎవరి దగ్గర వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారా మీరు? మీ దగ్గర ఎంతమంది దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి చేయొద్దండి. మీ క్లాస్లో కూర్చున్నప్పుడు మీ బెంచి పక్కన మీ వాటర్ బాటిల్ పెట్టుకుంటారా? మీ సారు మీకు క్లాసులో వచ్చి టీచ్ చేస్తున్నప్పుడు మీ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుంటారా? మేము పెట్టుకుంటా ఉన్నాం మన చేతులు ఎత్తండి. మీ దగ్గర వాటర్ బాటిల్స్ ఎందుకు దగ్గర పెట్టుకొని పైకెత్తి తాగుతూ ఉంటారు ముసలివాళ్ళ మీకు? ఎందుకు అది అవాయిడ్ చేయరు? లేచేది తాగుతారు, లేచి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి కూర్చుంటారు. ముసలివాళ్ళ మీరు పాలు పట్టేసారా? బాటిల్స్ దగ్గర పెట్టుకుని తాగుతూ ఉన్నారు. ఎంతసేపు ఉంటారు? ఉదయం క్లాసులో కూర్చుంటే మధ్యాహ్నం వరకు మళ్ళీ వాటర్ బాటిల్ పట్టుకుంటే ఎప్పుడు తింటారు? మధ్యాహ్నం భోజనం. ఇదే అభ్యాసం చేయండి. వాటర్ బాటిల్ మీ పక్కన ఉంచడానికి మీరు క్లాసులో పెట్టుకోండి. అభ్యంతరం క్లాసులో పెట్టుకోవాలనేది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ పక్కన వాటర్ బాటిల్. ఓకే, అది తీర్మానం. దానిలో తీర్మానం అది. దానిలో ప్రార్థన చేయమని నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయి ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా అలాగే ఉన్నాం. వాళ్ళు చెప్పినా నీకేం తెలుసులే మేము లేగలేము. నీకు అందరికీ ముందు చూరుకోమని ఉంటుంది. ఎలాగ కదా కాలు పెట్టేస్తే కదా కూర్చొని అందుకే ఓకేనా? రైట్, కొంచెం వాటర్ బాటిల్ కొంచెం బెదిరించి తాగాలి.